All things are possible. Yes, Lord. All things are possible. Only believe. Jesus is here. My Jesus is here. There are things are possible. My Jesus is here. Lord, I believe. My Lord, I believe. There are things are possible. My Lord, I believe. Amen. 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 Thank you, Lord Jesus. Hallelujah. Hallelujah. దేవునికి స్తోత్రం కలుగును గాక. గ్లోరీ టు లార్డ్. మరి ఏదైతే లేఖనాలను ధ్యానం చేస్తున్నామో గతించిన దినములో మనం నేర్చుకున్నటువంటి అదే పాఠమును మనం ఇంకా కంటిన్యూ చేయవలసి ఉంది కనుక మరి అవే 3 చోట్ల ఉన్నటువంటి లేఖనాలని ధ్యానం చేద్దాం. చదివిన తర్వాత మరి ఒక లేఖనం చదువుతాను, ఆ తర్వాత కూర్చుని మిగతా 2 పుస్తకాల నుండి కూడా చూద్దాం. 2 చోట్ల ఉన్నటువంటి లేఖనాలను చూద్దాం. హల్లెలూయా. మరి సమయంలో దేవుని యొక్క అత్యున్నతమైన మహాకృపను బట్టి దేవుడు సహాయం చేస్తున్నాడని నమ్ముతున్నాను. ఆదికాండ పుస్తకంలో నుండి 11వ అధ్యాయము మొదటి 9 వచనాలు. ఆదికాండ పుస్తకము 11వ అధ్యాయము మొదటి 9 వచనములు ఒకసారి చదువుదాం. 8వ పేజీ నెంబర్, మొదటి నుండి 8వ పేజీ. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండిను. వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడింది. అక్కడ వారు నివసించి మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకునేది. ఏమంటున్నారు? ఒకనితో ఒకడు మాట్లాడుకునేది. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడసునకు ప్రతిగా మట్టికిలను వారు ఉండెను. మరియు మనము భూమి అందంతట చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునందు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని. ఎక్కువ పూర్తిగా తగ్గించండి. పేరు సంపాదించుకుందాము రండని. నేను స్లోగా మాట్లాడుతున్నాను, వాచి పెంచిందారేమో. అవును. పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకునగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు కనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకుని, అలాగే యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టిన గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబిలు అని పేరు పెట్టరి. బాబిలోని పేరు పెట్టరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. దేవుని స్తోత్రం కలుగుగాక. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుని కూర్చుందాం. పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడా యేసయ్యా, ఇదిగో ఇంతవరకు కూడా మరి మర్యాద పూర్వకంగాను మరి ఘనంగాను జరిగించినటువంటి విధానం బట్టి నీకు స్తోత్రాలు. కేవలం నీ నామ మహిమ కొరకి మేము ఇప్పుడు కూడుకుని ఉన్నాం బాబు. అంత మాత్రమే కాదు, కానీ మేము నిత్యంగా ఆశీర్వదించబడాలని ఎత్తబడుటకే మేము సిద్ధపడుతూ ఉన్నామని మేము నమ్ముతూ ఉన్నాం ప్రభా. అయ్యా, మమ్మల్ని సిద్ధపరిచేది నీ యొక్క పరిశుద్ధాత్మమైనది ప్రభా. మేము నమ్ముతూ ఉన్నాము. సహాయం చేసి కృప చూపండి.
ఇదిగో ఇక్కడ బలహీనుడినైనా నేను నిలబడి ఉన్నాను, ఏమాత్రం కూడా ప్రభువా నాకు అర్హత లేదు, నాకు యోగ్యత లేదు, నాకు ఎటువంటి జ్ఞానం కూడా లేదు, ఒకవేళ అది లోక జ్ఞానం ఉన్నా పని చేయదు ప్రభువా, కనుక నీ జ్ఞానంతో మీరే మాట్లాడండి, మీరే ఇక్కడ అధ్యక్షత వహించండి అయ్యా, నిత్యంగా మీరు కార్యం జరిగించాలని ఈ రంగస్థలం పైన మీకు ఆహ్వానం పలుకుతున్నాం. అది నిత్యముగా రాజస్వాగతమును మేము పలుకుతూ ఉండగా ప్రభువా మీరు ఆశీర్వదించండి, మా మధ్యలో మీరు దిగిరండి బాబు, నిత్యంగా నీవు ఇక్కడ కార్యము జరిగించమని, ఇక్కడ ఉన్న ప్రతి విధమైనటువంటి ఎవరిలో ఏదైనా రోగం ఉన్నట్లయితే దాన్ని ఖచ్చితంగా వీరు ఇక్కడ నుండి అది విడుదల పొందుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. ప్రభువా సహాయం చేయండి, సంపూర్ణమైనటువంటి ఆత్మ అభిషేకంతో నింపబడి ఈ వాక్య ప్రత్యక్షత బయలుపాటును పొందుకొని నిత్యముగా ఎత్తబడి సిద్ధపడే కృపను మాకు అనుగ్రహించమని, మీరు నిత్యముగా మా మధ్యలో ఉండే కార్యం జరిగించమని, శత్రువైన సాతాన అపవాది క్రియలను గద్దించి బంధించి లయపరచమని, అయ్యా ప్రార్థన చుట్టూ దూతను కావలిగా ఉంచమని, ప్రతి పరిస్థితుల్లో మీరు నిశ్చయముగా కాపాడి కార్యం జరిగించమని, నిశ్చయముగా ఇక్కడ ఈ వాక్యంతో మీరు మాతో సంధించమని, ఆత్మలతో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడుగుతాను. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గ్లోరీ టు లార్డ్. దేవాది దేవునికి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. కూడిన మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభములు మరియు వందనాలు తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యు అండి. అందరికీ వందనాలు. దేవుడు దీవించును గాక. మీరు అందరూ కూడా సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నవారు ఒకసారి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా వయసు గట్టికి వస్తుంది కదా. స్తోత్రం కలిగింది గాక. గ్లోరీ టు లార్డ్. ఆమేన్. దేవుని స్తుతించుటలో, దేవుని గానపరచుటలో మనము సిగ్గుపడకూడదు, అనాలోచనగా మనం ఇక్కడ ఉండకూడదు. అందుకే మరి నిత్యంగా ఈరోజు వాక్యము, ఈరోజా నిన్న రాత్రి పెట్టాను, గ్రూప్లో క్లిప్ పెట్టాను, కొన్ని మాటలు ప్రవక్త వర్తమానంలో నుండి పెట్టడం చూసారా? ఎవరైనా చూసారా? టైం లేదు. ప్రతి దాంట్లోనూ కూడా నిర్లక్ష్యము, లేకపోతే ప్రతి దాంట్లో నెగ్లిజెన్సీ. అర్థమవుతుందా? నెగ్లిజెన్సీ పనిచేయదు. క్రమశిక్షణ అనేది ఖచ్చితంగా మనిషికి అవసరం. ఏం కావాలా? క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ లేకపోతే విజయం అనేది అసాధ్యం. నువ్వు ఏ పనైనా చెయ్యి, ఏ పని చేసినా నీకు క్రమశిక్షణ అవసరం. ఖచ్చితంగా క్రమశిక్షణ అనేది లేకపోతే కనుక యూ విల్ ఫెయిల్ అయిపోతావు. ఎవరైనా సరే వాక్యము, దేవుని సన్నిధి, ఒక క్రమబద్ధమైనటువంటి ఆరాధన లేకపోతే, క్రమబద్ధీకరణ నీ జీవితం లేకపోతే ఖచ్చితంగా ఫెయిల్ అనేది నువ్వు చూడవలసి ఉంటుంది. స్తోత్రం కలిగింది కాక. సరే, మనకు సమయం లేదు కాబట్టి సబ్జెక్టులో డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఇంకా ఉన్నటువంటి 2 లేఖన భాగాలను కూడా ధ్యానం చేద్దాం. అలాంటి చదివాము, మరొకసారి చూద్దాం. దానియేలు పుస్తకంలో నుండి 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతారా? యూదా రాజు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాని ముట్టడి వేయగా ప్రభువు యూదా రాజు యెహోయాకీమును 2వ వచనం దేవుని మందిరములోని దేశించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించిన కనుక అతడు ఆ వస్తువులను సీనాను దేశంలోని తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. మరొకటి చాలండి, అంతే. 2 అయిపోయినాయి. ఇంకో 3వది షినారు దేశంలో. ఇప్పుడు ఈ యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరం బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేశాడు. వచ్చి ఏం చేస్తాడు? ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును, ఏలుతున్నటువంటి యూదా రాజు అయిన యెహోయాకీమును దేవుని మందిరం నుండి శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించిన కనుక అతడు ఆ వస్తువులను షినారు దేశములోని, ఇది పాయింట్అవుట్ చేసాం మనం కదండి, షినారు దేశంలోని తన దేవతాలయమును తీసుకుని పోయి తన దేవతాలయపు బొక్కసంలో ఉంచెను. ఏంటిది? దేవుని యొక్క మందిరపు ఉపకరణములను. స్తోత్రం కలిగిన గాక.
మరి చదువుదాం ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం మొదటి 4 వచనాలు త్వరగా. మహా అధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుడు చూచి తిని భూమి ప్రకాశించెను, గొప్ప స్వరముతో ఆర్భటించిట్లను. ఏం కూలిపోయింది? మహాబబులోను కూలిపోయాను. అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును ఆయన. ఉనికి పట్టును ఆయన. మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. ధనవంతులైరి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా 4. ఇంకొక స్వరం పరలోకం నుండి ఇలాగ చెప్పుడా చెప్పగా వింటినా, నా ప్రజలారా మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లును, దాని తెగులలో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లును దానిని విడిచి రండి. చాలు. ఏం చేయాలంటే ఇప్పుడు ఎవరు ఈ మహావేశ్య, మహాబబులోను? ఆమేన్. ఏంట మహాబబులోను కూలిపోవడం? ఇది మరి సమస్తమైన జనులు మోహోద్రేకంతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోవడం ఏంటి? భూరాజులు దానితో వ్యభిచరించడం ఏంటి? భూలోక మందుల వర్తకులు దాని సుఖభోగముల వల్ల ధనవంతులు అవడం ఏంటి? అందుకే ఏమంటున్నాడు ఇక్కడ 4వ వచనం దగ్గర వచ్చినప్పుడు అంటున్నాడు, మీరు దాని పాపముల్లో పాలివారు కాకుండానట్లును, దాని తెగులలో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లును దానిని విడిచి రండి. ఇంకా మీరు చదువుకుంటూ వెళ్తే దాని పాపములు ఏ విధంగా ఆకాశం లాంటివి అనేటువంటి విషయాలు కూడా కనపడతా ఉన్నాయి. ఈ విషయాలన్నింటినీ కూడా ఈ కూలిపోవడం ఏంటి? 3 చోట్ల మనం వాక్యాన్ని చదివాము. 3 చోట్ల 3 బొబ్బులోలు కనపడ్డాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం కనపడ్డాయి? 3 చోట్ల 3 బొబ్బులోలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. గ్లోరీ టు లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ బబులోన్ అనేది ఆల్రెడీ ఇంకా ముందునే ఉన్నది. ఆది కాండం నుండి కూడా ఇది ఇక్కడ కనబడతా ఉంది మనకు. దేవుని స్తోత్రం కలుగును గాక. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనబడుతున్నాయా? 3 బబులోన్స్, 3 బబులోన్లు. యాక్చువల్గా 6లోనే అది ప్రారంభం అవటం మనం కనబడతాం. దానియేలు 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో కూడా ఈ బబులోన్ అనేది శిరస్సు భాగంగా కనబడతా ఉంది మనకు. ఆమేన్. ఆ దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి ప్రతిమ, ఆ యొక్క శిరస్సు 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రతిమ యొక్క శిరస్సే బబులోన్ అయ్యింది. దేవుని స్తోత్రం కలుగును గాక. గ్లోరీ టు లార్డ్. చూద్దాం, చాలా విషయాలు మనకు కనబడుతున్నాయి. ఇక్కడ మనం ఒక్కొక్కటి కూడా చూసుకుంటూ ముందుకు వెళ్దాం. మెయిన్ సబ్జెక్ట్ ఏంటి అని అంటే కనుక దానియేలు 70 వారాలు. పుస్తకం ఏంటిది? దానియేలు 70 వారాల్లో మొట్టమొదటిగా మనకు అర్థం కావాల్సింది 3 బబులోన్లు మనకు అర్థం అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హల్లెలూయా. ఈ 3 బబులోన్లు అనేటువంటి ఈ చరిత్ర, దీని యొక్క ఇది కూలిపోవడం, ఇటువంటి పరిస్థితులన్నీ కూడా మనకు అర్థమైతే అప్పుడు మనం ఈ దానియేలు 70 వారాలు, మరి ఇంకా మనం చెప్పుకున్నాం 7 బూరలు, ఇందులో మర్మములు, లేకపోతే తెగుళ్ళు, ముద్రలు, వీటన్నిటినీ కూడా మనం చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేయొచ్చు, నేర్చుకోవచ్చు, ధ్యానం చేయొచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా దానియేలు 70 వారాలు మనకు అర్థం కావాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యాక్చువల్గా చెప్పుకున్నాం ఇది యూదులకు మాత్రమే ఆ దానియేలు 70 వారాలని. కానీ అక్కడ అందులో ఇక్కడ మనం కూడా
మన ప్రయాణం కూడా ఉంది. ఎందుకంటే మనము ముగించబడిన అంటే అన్యజనుల కాలం ముగించబడినప్పుడే మరల వారి వైపు సువార్త వెళ్తాం. స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. అందుకే ఈ దానియేలు 70 వారాలు ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రకటన గ్రంథానికి లేకపోతే ఇప్పుడు మనకు ఎటువంటి సంబంధం ఉన్నదనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. దేవుడి కృపను మనకు అనుగ్రహించింది కాక. నేను ముందుగానే చెప్తా ఉన్నాను, ఎవరు మిస్ అవడానికి వీలు లేదు. స్తోత్రం. మిస్ అయితే కనుక దట్స్ ఇట్, నేనేమి చెప్పడానికి అవకాశం లేదు. ఇక మీ ఇష్టం అది, ఎందుకంటే అలాగే ఉంది పరిస్థితి. హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యానికి మనం లోబడవలసింది. ఇప్పుడు 3 బాబిలోన్స్ అనేవి మనం చూస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇందులోనే మరి చాలా విషయాలు మనం చూసుకుంటా ముందుకు వచ్చాం. ఆమేన్. దేవుని యొక్క దూత అనగా గబ్రియేలు ఎవరిని దర్శిస్తా ఉన్నాడు? గబ్రియేలు దానియేలు దర్శిస్తా ఉన్నాడు. స్తోత్రం కలిగింది గాక. దానియేలు ప్రవక్త అయి ఉన్నాడు. వాస్తవమేనా? అసలు ఈ వీళ్ళు దానియేలుకి ఇక 2 సంవత్సరాలు ఏముందని చెప్పి గాబ్రియేలు వస్తా ఉన్నాడు అక్కడికి. హల్లెలూయా. ఎక్కడున్నారు ఇప్పుడు? ఇతను బబులోన్లో ఉన్నారు. చెరపట్టుకుని పోయారు. ఎవరో బబులోను రాజు చెరపట్టుకుని పోతా ఉన్నాడు. స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. ఇశ్రాయేల్ అందరినీ కూడా బబులోను రాజు చెరపట్టుకుపోతాడు. ఎందుకు చెరపట్టుకోవాల్సి వచ్చింది? ఎందుకు అసలు చెరపట్టుకోవాల్సినటువంటి ఉద్దేశం ఏంటి? కారణం ఏంటి? ఎందుకు దేవుడు చెరపట్టుకునే విధంగా వదిలివేశాడు? ఎందుకు మరి అనుమతించాడు దేవుణ్ణి? అంటే ధర్మశాస్త్రాన్ని చెప్పచ్చా? ఆమేన్. వాక్యాన్ని విసర్జించిన కారణాన్ని బట్టి, వాక్యాన్ని త్రోసివేసిన కారణాన్ని బట్టి. హల్లెలూయా. ఆ సబ్జెక్ట్ అంతా కూడా చాలా లోతైనటువంటి విషయాలు ఉన్నాయి. మరి చాలా జాగ్రత్తగా నేర్చుకుందాం. దేవుడు మరి బలపరిచి మనల్ని కూడా నిలబెట్టును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ దానియేలుకి గాబ్రియేలు ఒక సూచనలు ఇస్తా ఉన్నాడు. మరి అలాగే దానియేలు దర్శించుట్లు గల 6 ఉద్దేశాలు చెప్తా ఉన్నాడు. అయితే యాక్చువల్గా దానియేలు మరి అక్కడ 70 వారాలు కూడా అందులో ఉన్నటువంటి భాగమై ఉంది. దానియేలు దేవుడికి మొరపెడతా ఉన్నాడు. ఎలా ఇతను మొరపెడుతున్నాడు? ఎందుకు మొరపెడుతున్నాడు అంటే కనుక, నేను ఇదిగో 70 సంవత్సరాలు సంపూర్తి అవుతున్నవని నేను గ్రంథముల వలన గ్రహించి నేను ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు గ్రంథముల వలన గ్రహించి అతను ఏం చేస్తున్నాడు అక్కడ? హల్లెలూయా. గోనె బట్ట కట్టుకుని బూడిద వేసుకుని వారు ఏం చేస్తున్నాడు? ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై చేసుకుంటుని. తర్వాత నా పాపములు నా జనుల పాపముల నిమిత్తము కూడా అక్కడ ప్రార్థన చేస్తున్నాడని చెప్పి. హల్లెలూయా. తర్వాత మహాత్యము కలిగిన భీకరుడు అయిన దేవా, నీ నిబంధనను నీ కృపను ఏంటది? అది విడగొట్టి క్లియర్గా ఆటలాడకూడదు. ఏంటి? మళ్ళీ చదవండి ఆయన అక్కడ. నీ మాటలను ఆజ్ఞలు అనుసరింపక మా పితరులకు చెప్పినటువంటి విషయాలను బట్టి మాని ఏం మానేశారు? ఆజ్ఞలను అనుసరించడం మానేశారట. తిరుగుబాటును అవిధేయతను చూపుతున్నటువంటి ప్రజలైపోయారు. తరిమితివి. స్టోరీ చదవండి.
పరదేశ వాసులుగా ఉన్నట్టు తగిలి ఉన్నది. ఏం చేస్తున్నాడండి? ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎన్నిసార్లు ప్రవక్తలను పంపించాడు, ఆమేన్, న్యాయాధిపతులు పంపించాడు, రక్షకులు పంపించాడు. వింటున్నారన్నమాట? ఆమేన్, వింటున్నారన్నమాట? వినట్లేదు. ఏం చేస్తున్నారు? లోబడిన వాళ్ళని ప్రజలైపోయారు. అందుకే లోబడిన వాళ్ళని ప్రజలకు శ్రమ అని వాక్యం సెలవిస్తాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా చెప్దామా? దేవుని మహిమ కలుగును గాక. గ్లోరీ టు లార్డ్. స్తోత్రం కలుగును గాక. చూడండి, ఈ 3 బబులోన్లు, వాటి ఆవిర్భావం, అవి కూలిపోవటం. ఈ దానియేలు 70 వారాల్లో ఈ 3 బబులోన్లు ఏంటి, వాటి ఆవిర్భావం ఏంటి, కూలిపోవడం ఏంటి స్పష్టంగా మనం చూడబోతా ఉన్నాం. ఇక్కడ నుండి కూడా చాలా స్లోగా వెళ్తానని నేను ఆల్రెడీ చెప్పుకున్నాను. చాలా మెల్లగా సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటూ వెళ్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు మనం ఎక్కడున్నామనంటే కనుక యుద్ధ రంగంలో ఉన్నామని చెప్పుకున్నాం. ఒకటి భూ సంబంధమైన యుద్ధము, రెండోది ఆత్మీయ యుద్ధం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. వాక్యమును దేవుడు తెరుస్తూ ఉన్నప్పుడు కాలం ఇది. ఆమేన్. అందుకే మనము వాక్యం పైన మాత్రమే ఆధారపడాలి, దేవుడి పైన మాత్రమే ఆధారపడాలి. ఎందుకు అనంటే కనుక దేవుడి పైన ఆధారపడిన వాడు మాత్రమే ఎత్తబడతా ఉన్నాడు. కరెక్టేనా? ఆనవు దేవుడి మీద ఆధారపడి దేవునితో నడిచాడు కాబట్టి ఆయన ఎత్తబడతా ఉన్నాడని చెప్పుకున్నాం మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఖచ్చితంగా ఆ హానోకు ఎత్తబడితే ఈ హానోకు కూడా ఎత్తబడాలనేది మనకున్నటువంటి ఒక ఖచ్చితమైన నిర్ధారణ మనకు తెలుస్తూ ఉంది దేవుని యొక్క కృపను బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఆదికాండం మొదట్లోనే ఈ యొక్క బబులోను ప్రారంభమవుతోంది. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మనకు కనబడుతున్న దానియేలు పుస్తకంలో కూడా ఈ యొక్క బబులోను కనబడుతూ ఉంది. మరి అలాగే చివరిలో ప్రకటన గ్రంథంలో కూడా మర్మమైనటువంటి బబులోను ఉంది, మర్మమైన బబులోను ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఈ విషయాలన్నీ తెలుసుకుంటేనే మన దానియేలు 70 వారాలు మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. యాక్చువల్గా జలప్రలయం తర్వాత ఇక్కడ గోపురం కనబడతా ఉంది. కరెక్టేనండి? ఏం కనబడతా ఉంది? ఇది జలప్రలయం తర్వాత. జలప్రలయం తెలుసా మీకు అందరికీ? ఎంతమందికి తెలుసు? జలప్రలయం ఎంతమంది తెలుసు? జలప్రలయం వచ్చింది భూమి మీద తెలుసా? ఇప్పుడు కాలాన్ని, అంటే ఇప్పుడు వరకు జరిగినటువంటి కాలం ఎంత ఎన్ని సంవత్సరాలు? ఆదాం మొదలుకొని ఇప్పుడు వరకు ఎన్ని? 6000 సంవత్సరాల యొక్క చరిత్ర జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. వాటన్నిటి గురించి కూడా మనం సంక్షిప్తంగా ధ్యానం చేయబోతా ఉన్నాం. మరి మొదటి ఆది కాండము నుండి, ఎక్కడి నుండి? ఆదాము మొదలుకొని నోవహు వరకు ఎన్ని సంవత్సరాలు? 2000 సంవత్సరాలని ప్రవక్త చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం మనం కూడా నమ్ముతూ ఉన్నాం. అది లేఖనాల్లో కూడా నెంబర్ వైజ్ కూడా చూడటానికి దేవుడు కృప చూపును గాక. బోర్డు అయితే పనిచేయట్లేదా? మంది బోర్డు ఉందా? స్తోత్రం. గ్లోరీ టు లార్డ్. ఎంతమంది సంతోషంగా లేరు? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. జలప్రలయం తర్వాత ఒక్క కుటుంబం మాత్రమే భూమిపైన ఉంది. కరెక్టేనా? ఎవరి వాళ్ళు? నోవహు. ఎంతమంది చెప్పండి, మీ పేర్లేంటి? ఎవరారు? 8 మంది. మంచిది, అద్భుతం, బాగుంది. ఎవరాళ్ళు? భార్య పేరు ఎవరికి తెలియదు కావచ్చు, ఎవరికి తెలియదు, కానీ మిగతా వాళ్ళ పేర్లు ముందు సేము, ఆమె యాభై, తర్వాత నోవహు, అతని భార్య, తర్వాత అతని యొక్క 3. మరి ఇప్పుడు ఎంతమంది వచ్చారు? నోవహు, నోవహు భార్య, షేము, హాము, యాపెతు, మొత్తం 5 వచ్చారు. మరి మిగతా 3 ఎవరు అన్నారు? కోడలు నువ్వా సిస్టర్? నువ్వేనా? ఓకే, అడిగినప్పుడు చెప్పకండి. స్తోత్రం. కోడలు మొత్తం ఎంతమంది? 8 మంది.
ఎప్పుడిది జలప్రలయం ఎందుకు వచ్చింది? మంచిగా చెప్పారు కోడల్లో, బాగుంది. జలప్రలయం ఎందుకు వచ్చింది? మనుషులు ఆడు అమ్మ ఎందుకు చెప్తా? స్తోత్రం కలిగింది కాక ఎందుకు వచ్చింది జలప్రలయం? మనుషుల యొక్క పాపం విస్తారమైందట. ఏంటా పాపం? స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. చూద్దామా ఒకసారి లేఖనాలు చూద్దాం. ఆదికాండ పుస్తకము చదవండి. చదవండి. 6వ అధ్యాయం 1వ వచనం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారుడు నరుల కుమార్తెలను చక్కని వారిని చూచి వారందరిలో తనకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నది. అసలు కారణం ఇది. ఇప్పుడు జలప్రలయం రావడానికి కారణం ఏంటి తెలుసా? వివాహం. ఏంటది? వివాహం. నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి మీరేం చేశారు? మనసుకు నచ్చినదని అందరూ పెళ్లి చేసుకున్నారు. దేవుని స్తోత్రం కలిగింది కాక. మనసుకు నచ్చినదాన్ని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వెళ్ళి నరుల కుమార్తెను. అసలు ఒక నియమం ఉంది ఇక్కడ వాక్యంలో. దేవుని స్తోత్రం కలిగింది కాక. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? వివాహం చేసుకుంటూ ఉన్నారు. అందుకే జలప్రలయం రావడం అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ యొక్క నిర్ణయం తీసుకోవడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. హల్లెలూయా. మరి చూడండి, మొట్టమొదటిగా దేవుడు ఎప్పుడైతే ఆదామును హవ్వను చేశాడో వాళ్ళు ఏమాత్రం కూడా పాపం లేనటువంటి వారుగా ఉన్నారు. కరెక్టేనా? పాపం లేనటువంటి స్థితిలో వారు ఉన్నారు. అయితే ఎప్పుడైతే అపవాది దుష్టుడు సాతాను ఎప్పుడైతే అవ్వను శరీర రీతిగా ఎరిగి ఉన్నాడో, హల్లెలూయా, అంతేనండి, శరీర రీతిగా ఎరిగి ఉన్నాడో పాపం వచ్చేసింది. హల్లెలూయా. ఎలా ఎరిగి ఉన్నాడో? శరీర రీతిగా ఎరిగి ఉన్నాడో పాపం అనేది వచ్చింది. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఏదైనా తోటలో నుండి బయటికి ఎంటేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత పుట్టినటువంటి కయీను హేబెలు. అంతేనా? కయీను హేబెలు. అయితే హేబెలుని కయీను చంపుతా ఉన్నాడు. ఎందుకు అనంటే కనుక అసూయ వచ్చేసింది. అక్కడ అసూయ వచ్చేసింది. యాక్చువల్గా అసూయ ఉందా? ఎప్పుడు? అక్కడ ఉంది పైన. కానీ అసూయ ఎక్కడ? అసూయకి, అబద్ధానికి జనకుడు, అసూయకి సమస్తానికి కూడా పాపమునకి జనకుడు ఎవడంటే కనుక దుష్టుడైనటువంటి అపవాది అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఎప్పుడైతే అతను సర్పములో ఎంటర్ అయ్యాడో, ఆ సర్పం ఎలా ఉండేది? సర్పం ఆదిలో ఎలా ఉండేది? పాకేటువంటి జంతువు కాదు. భూ జంతువులలో యుక్తి గలదని బైబిల్ చెప్తుంది. భూ జంతువులన్నింటిలో కూడా యుక్తి అంటే తెలివైనటువంటి జంతువు అయి ఉంది. ఎవరో? సాతాను. ఇప్పుడు వాడు ఎంచుకున్నాడు అక్కడ ఒక మానవునికి దగ్గరగా ఉండేటువంటి పోలికలు కలిగినటువంటి ఒక జంతువుగా ఉన్నది సర్పం. దేవుడు ఎప్పుడైతే శపించాడో అప్పుడే తను పొట్టతో ప్రాకి విధముగా దేవుడు శపించాడు. అప్పుడు పొట్టతో ప్రాకుతూ ఉందామె, నువ్వు ఏం తింటావంట? మన్ను తిందు అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే నరులకి నీకు కూడా వైరం కలగజేస్తానని చెప్పాడు దేవుడు. ఎవరు చెప్పాడు? మనుషులకి నీకు కూడా, మనుషుల యొక్క సంతానానికి నీకు కూడా వైరం కలగజేస్తాను. నిన్ను అది తల మీద కొట్టును, నువ్వు అని మడెం మీద తిరగొడతావని చెప్పాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఇలా మరి యొక్క సబ్జెక్టు మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ పాపం అనేది రావడంతో దేవుడు నిత్యత్వంలో నుండి కాలంలోనికి త్రోసేశాడు. ఇప్పుడు దేంట్లోకి పరిమితం అయిపోయారు? కాలంలోనికి పరిమితం అయిపోయారు. అసలు యాక్చువల్గా
నిత్యత్వం మొత్తం అంతా నిత్యత్వంలో ఉండేటువంటి వారు ఎక్కడికైనా ప్రయాణం చేసేటువంటి స్థితిని దేవుడు ఇచ్చాడు. సమస్తం భూప్రపంచం లేకపోతే సమస్తాన్ని కూడా వారు వెళ్ళవలసినటువంటి పరిస్థితి వారికి ఉన్నది. అయితే అక్కడ ఉండి వారు తొలగిపోయారు. అలాగే వారికి ఎవరు పుడుతున్నారంటే కనుక కయీను హేబెలు పుట్టారు. కయీను అతనికి ప్రత్యక్షత లేదు, కానీ హేబెలుకి ప్రత్యక్షత ఉంది. ఏంటా ప్రత్యక్షత అంటే కనుక ఏంటా ప్రత్యక్షత అయితే కనుక, అయ్యో నా తల్లి ఏదైతే పాపము చేసి మమ్మలను అంటే పాపము ద్వారా మేము గర్భంలో పడ్డాము, దేవుని స్తోత్రం కలిగింది గాక. దానికి ప్రాయశ్చిత్తం ఏంటి అని అంటే కనుక రక్తమే ప్రాయశ్చిత్తం అని చెప్పి ఆయన ఏం చేశాడంటే కనుక గొర్రె పిల్లను వధించాడు. అక్కడ హల్లెలూయా, గొర్రె పిల్లను వధించి బలిచ్చి, లేకపోతే ఇంకా మాటలు చెప్పాలంటే అర్పణగా తీసుకుని వెళ్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగింది గాక. ఏం చేస్తున్నాడు? బలి అర్పిస్తా ఉన్నాడు. ఎందుకంటే రక్తము వల్లనే పాపం వచ్చింది. దేని వలన బ్రదర్? రక్తము వల్లనే పాపం వచ్చేసింది అని చెప్పి. కానీ కయ్యను ఏం తీసుకెళ్తున్నాడు? పండ్లు, ఫలాలు. ఏదో ఒక ఫలాన్ని తిని నా తల్లి పాపం చేసిందేమో, ఏదో ఒక ఫలాన్ని తిని నా తల్లి తప్పు చేసిందేమో అని చెప్పేసి అతను ఏం చేస్తున్నాడంటే కనుక మొత్తం ఫలాలన్నింటినీ కూడా తీసుకుని వెళ్ళాడు, బలిపీఠను కట్టాడు, దేవునికి అర్పించాడు. కానీ అతని అర్పణ అంగీకరించలేదు దేవుడు. కానీ ఎవరు అర్పణ అంగీకరించాడు? గొర్రె. స్తోత్రం కలిగిన గాక. ఆ అర్పణ హేబెలు తీసుకెళ్ళి ఉండని అర్పణ అంగీకరించాడు. అంగీకరించిన అర్పణ కారణమును బట్టి ఏం చేస్తున్నాడు? కయ్యను అసూయపడి ద్వేషం తెచ్చుకుని తమ్ముడైనటువంటి హేబెలు మీద పడి అతను చంపేను. హల్లెలూయా. అందుకు దేవుడు అంటున్నాడు, కయ్యను నీ తమ్ముడైన హేబెలు ఎక్కడా అని అడుగుతున్నాడు. అప్పుడు కయ్యను అన్నాడు, నా తమ్మునికి నేను కావాలి వాడను. దేవుడి పైన తిరుగుబాటు మొదలైంది. స్తోత్రం కలిగిన గాక. దేవుడి పైన తిరుగుబాటు మొదలైంది. జనకుడికి పుట్టినటువంటి కుమారుడు ద్వారా ఇక్కడ మరలా తిరుగుబాటే. వాడు ఇప్పుడు కూడా తిరుగుబాటే. అందుకే దేవుడు యెహోవా సన్నిధి నుండి అతన్ని త్రోసివేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరిని త్రోసేస్తున్నాడు? కయ్యను త్రోసేస్తున్నాడు. త్రోసివేస్తా ఉన్నప్పుడు అతను ఎక్కడికి వెళ్తున్నాడు? నోదు దేశంలో కాపురమై ఉన్నాడు. నోదు దేశానికి వెళ్ళిపోతున్నాడు. ఎందుకే చూడండి, ఇక్కడ చదువుతాం. ఇక్కడ ఆదికాండము 8 ఇక్కడ మొదటిగా కయ్యను పుడతా ఉన్నాడు, తర్వాత హేబెలు పుడతా ఉన్నాడు. అంటే కయ్యను ఎవరి సంబంధి? కయ్యను దుష్టుని సంబంధి. ఎవరి సంబంధి? దుష్టుని సంబంధి. హేబెలు దేవుని సంబంధి. ఆదాము పుట్టినవాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అయితే ఇప్పుడు హేబెలు చనిపోతున్నాడు కదా. హేబెలుకి ప్రతిగా దేవుడు ఎవరిని ఇస్తున్నాడంటే కనుక షేతును అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. హేబెలుకి ప్రతిగా ఎవరిని ఇస్తున్నాడు? సేతు క్రీస్తుకి సాదృశ్యమై ఉన్నాడని ప్రవక్త చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూద్దాం ఇక్కడ 16వ వచనంలో, అప్పుడు కయ్యను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఆమేన్ ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురముండెను. కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను. ఎవరిని కనింది? హనోకును కనెను. ఇక్కడ 2 వంశావళులు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఎన్ని? 2 వంశావళులు కనబడతా ఉన్నాయి. కరెక్టేనా? ఒకటి ఆదాము వంశావళి, రెండోది కయ్యను వంశావళి. అంతేనా? ఆదాము వంశావళిలో కయ్యను పేరు కనబడట్లేదు మనకి. ఎవరి పేరు కనబడట్లేదు? కనబడుతుందా మీకు ఎక్కడన్నా? దేవుని స్తోత్రం కలుగు. చూసి చెప్పండి. ఇక్కడ చాలా స్లో ఉంది మొబైల్ నెట్వర్క్. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కనబడుతుందా పిక్చర్? కనబడట్లేదు ఎదురు? మరి ఇంకంత జూమ్ అవదేమో అది.
బాగా చిన్నగా కనపడుతుందండి. జూమ్ అయ్యే అవకాశం లేదు. కానీ ఇక్కడ మొదటిది ఆదాము తర్వాత షేతు ఎనోషు కేయినాను మహలలేలు ఎర్రెదు హనోకు మెతూషలలేము. ఆదాము తర్వాత షేతు కనబడుతున్నాడండి. ఇక్కడ షేతు ఎందుకు కనబడుతున్నాడు? మరి కయ్యను బ్రతికే ఉన్నాడు కదా, అర్థమవుతుందా? కయ్యను మరి అవ్వకే పుట్టాడు కదా, మరి వంశవాళి గ్రంథంలో ఖచ్చితంగా ఏం కనబడాలి? తరాలు కనబడాలి కదా, ఒకరి తర్వాత ఒకరు. కయ్యను కనబడట్లేదు ఇక్కడ వంశవాళి గ్రంథంలో. దావీదు వంశవాళి గ్రంథంలో కయ్యను కనబడట్లేదు. మీరు బైబిల్ చదవండి, క్లియర్గా అక్కడ కనబడుతుంది. చూడండి అక్కడ ఎన్నో అధ్యాయము? 5వ అధ్యాయము. ఆదాము వంశవాళి గ్రంథం ఇదే. నేను చదువుతున్నాను చూడండి. ఒకసారి ఓకే కదా అయిపోయింది. నేను చెప్తాను చూడండి. మొదటి 5వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా 3వ వచనం తన స్వరూపమును కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. ఏమన్నాడండి? మరి హేబెల్ చనిపోయాడు, ఇంక రావడం. కానీ ఇక్కడ ఎవరు వస్తున్నారు? షేతు వస్తున్నాడు. కయ్యనేడి? మరి ఆదాము కుమారుడే అయితే కయ్యను రావాలి కదా, రావాలా లేదా బాబుగారు? రావాలి కదండి. మరి రావట్లేదంటే తేడా జరిగింది, ప్రాబ్లం ఎక్కడో ఉంది. స్తోత్రం కలిగింది కాక హల్లెలూయా. గమనించాలి, మనం ప్రత్యక్షత కావాలి మనకి. ఇక్కడ ఏది పడుతుంది ఊహించుకుంటే సరిపోదు, లేఖనాల ఆధారం కావాలి. హల్లెలూయా. ఇక్కడ షేతు వస్తున్నాడు డైరెక్ట్గా, అంతేనా? హేబెల్ చనిపోయాడు కాబట్టి. కానీ కయ్యను వంశవాళి గ్రంథం వేరుగా రాయబడ్డది. అయితే ఇక్కడ చూస్తే కనుక ఆదాము తర్వాత షేతు, ఖర్చునా? చూడండి 4వ అధ్యాయం 16వ వచనంలో కయ్యను తర్వాత ఎవరు వస్తున్నారు చూడండి. కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి ఎవరిని కంట ఉంది? హనోకుని కంట ఉందా? ఎన్నో వచనం? 17వ వచనం. బ్రదర్ 17వ వచనంలో కనబడుతుందా? ఏమన్నాడు? హానోకును కనెను. మరి ఆదాము వంశంలో హానోకున్నాడా? 7వ వాడైనటువంటి హానోకున్నాడా? ఉన్నాడా? డూప్లికేట్ వస్తుంది ఇక్కడ. దేవుని స్తోత్రం కలిగిన గాక హల్లెలూయా. ఒరిజినాలిటీ ఉంది, డూప్లికేట్ ఉంది, 2 జాతులు వచ్చేస్తున్నాయి ఇక్కడ. అర్థమవుతుందా? ఇక్కడ ఆదాము వంశవలిలో హానోకున్నాడు 7వ వాడు. కయ్యను వంశవల్లో కూడా ఇక్కడ హానోకు కనబడుతున్నాడు. తర్వాత చూడండి, ఇంకా పేర్లు చాలా దగ్గరకు ఉంటాయి. చూడండి, హనోకుకు ఏరాదు పుట్టెను. అక్కడ ఏరాదు కనబడుతున్నాడా? చెప్పండి, వాడు కనిపిస్తున్నాడు. ఇక్కడ కూడా ఏరాదు కనబడుతున్నాడు. చూడండి 6వ వాడు ఏరేదు. అక్కడ ఎవరు కనబడుతున్నారు? ఏరాదు కనబడుతున్నాడు, యోరేదు కనబడుతున్నాడు. అంటే జస్ట్ ట్విస్టింగ్ జరుగుతుందంటే కొంచెం పేర్లు ఆల్మోస్ట్ సింబాలిక్, చాలా దగ్గరగా ఉన్నట్టు కనబడుతున్నాయి. ఇంకా మీకు చూస్తే కనుక చాలా పేర్లు ఉన్నాయి ఇక్కడ. హల్లెలూయా. మహుయాయేలు ఉన్నాడు అక్కడ. ఇక్కడ మహలలేలు ఉన్నాడు. తర్వాత అక్కడ మతూషాయేలు ఉన్నాడు, ఇక్కడ మెతూషాలు ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక హల్లెలూయా. ఇక్కడ లెమెకు ఉన్నాడు, గ్లోరీ టు లార్డ్. ఎక్కడ? కయ్యను వంశవల్లిలో ఎవరున్నాడు? లెమెకు ఉన్నాడు. ఇంకో ఆదాము వంశవల్లిలో కూడా లెమెకు కనబడుతున్నాడు. గ్లోరీ టు లార్డ్ హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక మెతూషాయేలు. ఇలా చాలా ఈక్వలైజేషన్గా ప్రయాణం సాగుతూ ఉంది. పేర్లు కూడా ఎలా ఉన్నాయి? చాలా దగ్గరగా ఉన్నట్టుగా మనకి ఇక్కడ లేఖనాలు కనబడుతున్నాయి. దేవుని స్తోత్రం కలిగింది గాక హల్లెలూయా. గ్లోరీ టు లార్డ్. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సబ్జెక్ట్లో మొత్తం 2000 సంవత్సరాలు అని చెప్పుకుంటున్నాం. ఎక్కడి వరకు? ఆది కాండంలో ఆదాము మొదలుకొని ఇక్కడ వరకు కూడా నోవహు కాలం అనగా జలప్రలయం వరకు కూడా 2000 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలిగింది గాక హల్లెలూయా. చూడండి, ఆదాము ఎప్పుడైతే నిత్యత్వంలో జీవించేటువంటి వాడు కాలంలో పడిపోయాడో అక్కడి నుంచి టైం అనేది అతనికి స్టార్ట్ అయింది. దేవుని స్తోత్రం కలిగింది గాక హల్లెలూయా. హల్లెలూయా. గ్లోరీ టు లార్డ్. దేవుని స్తోత్రం కలిగింది గాక. ఇప్పుడు అతను నిత్యత్వం దాటనంత వరకు కూడా, అతను పాపం చేయనంత వరకు కూడా నిత్యత్వంలోనే ఉన్నాడు. స్తోత్రం కలిగింది గాక. ఎప్పుడైతే వాక్యాన్ని దాటారో, ఎప్పుడైతే వాక్యాన్ని మీరారో, దేవుని యొక్క మాటను త్రోసివేశారో
వెంటనే పాపంలో పడిపోతున్నారో కాలంలోకి వచ్చేసారు. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఇప్పుడు ఆదాము ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాడో ఒకసారి ఆలోచన చేస్తే కనుక అతను 130, దేవుని స్తోత్రం కలిగింది కాక. ఇతను మొత్తం వయసు ఎంత అంటే 930 సంవత్సరాలు బ్రతికాడు ఇతను. ఎవరో ఆదాము వయసు ఎంత? 930 సంవత్సరాలు. ఎప్పుడైతే కాలంలోకి వచ్చాడో అక్కడి నుంచి అతనికి టైం అనేది స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు చదువుదాం, ఇక్కడ చూడండి 3వ వచనంలోనే ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమును కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. ఇప్పుడు అతను 130వ సంవత్సరంలో షేతుని అంటా ఉన్నాడు. అంతేనండి, కరెక్టేనా? భయపడింది కదా. అక్కడ స్టార్ట్ అయిన తర్వాత మొత్తం అతని వయసు అయితే 930 సంవత్సరాలు దేవుడు నిర్ణయించాడు. ఇప్పుడు 130 సంవత్సరాలు షేతుని అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. షేతుని కన్న తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. 130 + 800 ఎంత? 130 + 800 930 చెప్పాలా? 930 సంవత్సరాలు. దేవుని స్తోత్రం కలిగిందాక. హల్లెలూయా. గ్లోరీ టు లార్డ్. షేతు 105 ఏండ్లు బ్రతికి ఎనోషును కనెను. తర్వాత షేతు 807 ఏండ్లు బ్రతికి కుమారులు కుమార్తెలు కనెను. గ్లోరీ టు లార్డ్. ఇప్పుడు ఆదాము 930 సంవత్సరాలకి చనిపోతున్నాడు. ఇక్కడి నుంచి ఎన్ని తరాలు వచ్చినాయి? మొత్తం 9 తరాలు వచ్చారు. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఎన్ని తరాలండి? 9 తరాల వరకు కూడా ఆదాము బ్రతికే ఉన్నాడు. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. అమ్మా ఇటు చూడాలి, ఎన్ని తరాలు? 9 తరాలు బ్రతుకున్నాడు అక్కడ. నిజమేనండి. ఇప్పుడు 9 తరాల్లో ఈ ఆదాము హానోకుతో, అంటే హానోకు ఆదాముతో సహవాసాన్ని కలిగి ఉన్నాడు ఇక్కడ. స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఇప్పుడు హానోకు ఆదాముతో సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టి ఏం జరుగుతుంది? అతనికి వాక్యం తెలియపరచబడతా ఉంది. హల్లెలూయా. వాక్యముతో ఉన్నాడు కాబట్టి అంటే ఆదాముకు జరిగినటువంటి చరిత్ర అంతా ఎవరికి తెలుసు? ఆదాముకు తెలుసు. ఆ చరిత్ర అంతటిని కూడా హానోకు పట్టుకున్నాడు అక్కడ ప్రత్యక్షత. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. 7వ వాడైనటువంటి హానోకు పట్టుకున్నాడు. హానోకు ప్రత్యక్షత ఇవ్వబడతా ఉంది. వాక్యం యొక్క ప్రత్యక్షత వస్తా ఉంది హానోకుకి. ఆదాముతో సహవాసం చేసినాడు కారణం బట్టి. హల్లెలూయా. అందుకే వాక్యముతో నడుస్తున్నాడు ఇక్కడ. దేవుని స్తోత్రం కలిగింది కాక. నడుస్తూ హానోకు ఏమైపోయాడంటే కనుక హానోకు కూడా ఎత్తబడినట్లుగా మనకు కనబడతా ఉంది. ఏంటి? అతనికి ప్రత్యక్షత ఉన్నది కాబట్టి. అలాగే హేబెలు కూడా ప్రత్యక్షత ఉన్నది అక్కడ. హల్లెలూయా. ఇలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ వరకు కూడా దేవుని స్తోత్రం కలిగినాక ఇందులో ఎక్కువ సంవత్సరాలు బ్రతికినటువంటి వాడు ఎవరంటే కనుక మెతూషెల బ్రతికాడని చెప్తున్నాడు. ఎవరంట? 969 సంవత్సరాలు ఎవరు బ్రతికారు? మెతూషెల బ్రతికాడు. హైయెస్ట్ ఆయనే. వీళ్ళందరిలోనూ కూడా హైయెస్ట్ బ్రతికిన వాడు ఎవరంటే మెతూషెల. కానీ చివరి కాలంలో వధువు ఎత్తబడిన తర్వాత 1000 ఏండ్లు పరిపాలన చేయబోతా ఉన్నారు. ఎవరో ఆమేన్. ఇప్పుడు చెప్పుకునే హైయెస్ట్ ఎవరు అవుతారు? ఆమేన్. ఎవరండి? వధువు అవుతుంది. ఎప్పుడు? 1000 ఏండ్ల పరిపాలన, 1000 సంవత్సరాలు పరిపాలన చేసేటువంటి హక్కును దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. కానీ వీళ్ళంతా కూడా ఇదిగో మెతూషెల మాత్రం 969 సంవత్సరాలే. కానీ వధువుకు ఆయన 1000 ఏండ్లు పరిపాలన చేసే అధికారాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఇప్పుడు 930 సంవత్సరాలకు ఆదాము చనిపోయాడు. ఎవరు చనిపోయారు? ఆదాము చనిపోయాడు. ఆ తర్వాత దేవుని స్తోత్రం కలిగింది కాక భూమికి 1042 సంవత్సరాల్లో షేతు కూడా చనిపోయాడు. కాలానికి ఇప్పుడు భూమికి ఇక్కడ స్టార్ట్ అయినటువంటి సంవత్సరాలు ఆదాముతో పాటు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అర్థమవుతుందా? దాని వయసు ఆదాముతో స్టార్ట్ అవుతుంది. దేవుని అనుభవం కలిగింది కాక. గ్లోరీ టు లార్డ్. భూమి యొక్క వయసు అక్కడి నుంచి లెక్కిస్తున్నాం. గ్లోరీ టు లార్డ్. 2000 సంవత్సరాలు కూడా ఇలా ఈ షేతు ఇక్కడ చనిపోయాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈ హానోకు మరలా ఎవరితో సహవాసం జరుగుతుందంటే కనుక నోవాహు హానోకుతో సహవాసం చేస్తాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. మీరు లెక్కేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బైబిల్ యొక్క లెక్కలు మీకు పంపిస్తాను. ఇది కావాలండి. ఆమేన్. ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ 2000 సంవత్సరాల్లో కూడా మనం లెక్క వేసుకుంటూ వెళ్తా ఉంటే కనుక
ఒకరితో ఒకరు అంటే సహవాసం జరుగుతూ ఉంది. అంటే వాక్యం యొక్క ప్రత్యక్షత పొందుకుంటా ఉన్నారు. లేఖనాల్లో అంటే జరిగినటువంటి చరిత్ర అంతా కూడా వీరికి తెలియపరచబడతా ఉంది. దేవుని స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా, దేవుని మహిమ కలుగుగాక. ఇప్పుడు హానోకు, గ్లోరీ టు లార్డ్, ఇక్కడికి వచ్చేటప్పటికి ఎవరున్నారు ఇక్కడ? ఇదిగోండి, యోనోషు ఉన్నాడు, కేయినాను ఉన్నాడు, మహలెలేలు ఉన్నాడు, యెరెదు ఉన్నాడు, హానోకు కూడా ఇక్కడే ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ నోవాహు జలప్రలయానికి ఇక్కడ చూడండి ఎక్కడి వరకు వచ్చాడు? 950 సంవత్సరాలు. దేవుని స్తోత్రం. అంటే ఈ నోవాహు బ్రతికినటువంటి సంవత్సరాలు ఏంటంటే 950 సంవత్సరాలు బ్రతికాడు ఈయన. ఎవరు? నోవాహు. దేవుని స్తోత్రం కలుగుగాక, ఆమేన్. ఇక్కడ 1056 సంవత్సరంలో ఈ యొక్క వంటి భూమికి నోవాహు ఇక్కడ జన్మిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక, గ్లోరీ టు లార్డ్, హల్లెలూయా, దేవుని మహిమ కలుగుగాక, గ్లోరీ టు లార్డ్. చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా 900 ఈ 500 మరలా ఇక్కడ చూసుకుంటే కనుక 1056. దేవుని మహిమ కలుగుగాక. దాని తర్వాత నోవాహుకి 3 కుమారులు జన్మిస్తా ఉన్నారు. ఆమేన్. చూద్దాం నోవాహు కూడా చదివేద్దాం. ఎక్కడ కనబడుతున్నాడు? నోవాహు 5:32 చూడండి. నోవాహు 500 ఏళ్ళు గలవాడై షేమును, హామును, యాపెతును కనిను. ఎప్పుడట? నోవాహు 500 సంవత్సరంలో షేమును, హామును, యాపెతును కంటా ఉన్నాడు. ఎవరల్లో? షేమును, హామును కంటున్నాడా? తర్వాత 100 సంవత్సరాలకి ఏమొచ్చిందంటే కనుక జలప్రలయం వస్తూ ఉంది. ఆమేన్. షేము, హాము జన్మించిన తర్వాత ఆమేన్ 100 సంవత్సరాలకి ఏమొస్తుందంటే కనుక జలప్రలయం వస్తూ ఉంది. చూడండి ఎక్కడది? 9వ అధ్యాయము 29. కాదు 7వ అధ్యాయం 6వ వచనం. 7వ అధ్యాయం 6వ వచనం. 600 ఏండ్ల వాడు. ఏంటంట? నోవాహుకి ఎంత వయసు అప్పుడు? జలప్రలయం వచ్చిన అంటే 500 ఏండ్లకి కుమార్తెలను అన్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక, ఆమేన్. సారీ, నోవాహు 500 ఏళ్ళు గలవాడై షేమును, హామును, యాపెతును కనెను. తర్వాత 100 సంవత్సరాలకి ఏమొస్తుంది? ఇక్కడికి ఎప్పుడు వచ్చిందంటే కనుక గ్లోరీ టు లార్డ్, హల్లెలూయా, ఆమేన్. ఇక్కడ 500 అయితే కనుక నీ కిందకు వచ్చినప్పటికి 1500 ఇది సారీ కుమార్తెలకు అనేది 1556 సంవత్సరంలో. ఆమేన్, గ్లోరీ టు లార్డ్. తర్వాతకు 100 మనం యాడ్ చేస్తే కనుక 1656లో జలప్రలయం స్టార్ట్ అయింది. గ్లోరీ టు లార్డ్. ఏమొచ్చింది ఇక్కడ? జలప్రలయం వచ్చింది. గ్లోరీ టు లార్డ్. తర్వాత ఎవరు వెళ్ళారు అక్కడికి? ఇప్పుడు ఎప్పుడైతే జలప్రలయం వచ్చిందో ఆ జలప్రలయం వచ్చినప్పుడు దేవుడు ఓడను తయారు చేసి ఎవరిని వెళ్ళమన్నాడు? ముందే చెప్పాను నేను. వాళ్ళ 80 కూడా అక్కడికి వెళ్ళారు. దేవుని స్తోత్రం కలుగుగాక. దాదాపు 150 రోజులు ఆ యొక్క ఓడ అక్కడ తేలుతూ ఉంది. స్తోత్రం కలుగుగాక, గ్లోరీ టు లార్డ్. ప్రచండమైనటువంటి వర్షం రావడం ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఇక్కడి నుంచి మనం లెక్కలో క్లియర్గా చూసుకుంటూ వెళ్తే కనుక 2006 సంవత్సరాలకి నోవాహు చనిపోతాడు. అంటే ఆ జలప్రలయం తర్వాత ఆయన ఇంకా బ్రతికిన రోజులు ఎన్నో తెలుసా? 350 సంవత్సరాలు బ్రతికాడు అన్న. చూడండి 9వ అధ్యాయం 28వ వచనం. 9వ అధ్యాయం 28వ వచనం. గతించిన తర్వాత నోవాహు జలప్రలయం తర్వాత ఎన్నేళ్ళు బ్రతుకుతున్నాడండి? 350 సంవత్సరాలు బ్రతుకుతున్నాడు. 350 సంవత్సరాలు 1650 ఒకసారి కలిపితే ఎంత వస్తుంది? 1650 ప్లస్ 350
ఎంత? 2006 సంవత్సరాలు వచ్చింది మొత్తం. ఎన్ని సంవత్సరాలు అంటే నోవాహు ఆది కాండము నుండి నోవాహు కాలం వరకు కూడా ఉన్నటువంటి వయసు ఎంత భూమికి? 2006 సంవత్సరాలు, జలప్రలయం వరకు కూడా. దేవుని స్తోత్రం కలిగింది కాక. గ్లోరీ టు లార్డ్. జలప్రలయం తర్వాత నోవాహు బ్రతికిన దినాలు ఎన్ని లెక్కేసుకుంటే లాస్ట్కి 2006 సంవత్సరాలు భూమికి ఉన్నది. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. తర్వాత షేము, చాలా లేట్ అయిపోతుంది. షేముతో మరలా ఎవరు అంటే కనుక షేము, అబ్రహాము. దేవుని స్తోత్రం కలిగిన గాక. షేము నుండి అబ్రహాముకి మరలా, ఇప్పుడు షేము ఉన్నాడు కదా, నోవహు కుమారులు షేము. మరలా ఇక్కడి నుంచి ఒక 500 సంవత్సరాలు. దేవుని స్తోత్రం కలిగిన గాక. గ్లోరీ టు లార్డ్. షేము నుండి అబ్రహాముకి లెక్కలు చూస్తే 292 సంవత్సరాలు. అంటే ఇక్కడ మీరు ఆలోచన చేస్తే కనుక వాక్యముతో అనగా కొంచెం సబ్జెక్ట్ అటు ఇటు కింద ఉంటుంది, మరలా వినగా అర్థమవుతుంది. స్తోత్రం కలిగిన ఇప్పుడు బాగా కనబడుతుంది. ఇప్పుడు షేము నుండి ఇక్కడ వరకు చూసుకుంటే కనుక ఈ అబ్రహాం కనబడుతున్నాడు. ఇప్పుడు షేము, అబ్రహాము వీరిద్దరూ కూడా సహవాసం కలిగి ఉన్నారని లెక్కల ద్వారా మనకు కనబడుతుంది. హల్లెలూయా. అంటే చూడండి, ఒక ప్రవక్త లేకపోతే వాక్యములో ఉన్నటువంటి వారు వాక్యముతో ఐక్యపరచబడతా ఉన్నారు. అంటే ఆ చరిత్ర, అక్కడ జరిగినటువంటి కాలము, ఆ ప్రత్యక్షత, వీటన్నిటిని కూడా పొందుకోవడం గమనించదగినటువంటి విషయము. హల్లెలూయా. చరిత్ర తెలియపరచబడతా ఉంది. అర్థమవుతుందా? ఏం జరిగిందో తెలియపరచబడతా ఉంది. దేవుడు వదిలిపెట్టట్లేదు, అక్కడ సమస్తాన్ని బయలుపరుస్తున్నాడు, రవాణా చేస్తున్నాడని చెప్పాలిగా తన యొక్క సమాచారాన్ని. హల్లెలూయా. ఒకరి నుండి ఒకరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. గ్లోరీ టు లార్డ్. అక్కడ చరిత్రను విడిచిపెట్టట్లేదండి. అక్కడ దేవుడు వారితో పరిచయం కలిగి ఉన్నారు కాబట్టే షేముకు, అబ్రహాముకు పరిచయం కలిగి ఉన్నారు. అక్కడ 292 సంవత్సరాలు కనపడుతుంది. దేవుని స్తోత్రం కలిగింది గాక. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. గ్లోరీ టు లార్డ్. దేవుని స్తోత్రం కలిగింది గాక. ఇదంతా మనం చూసుకుంటే ఇక్కడ 3 జాతులు ఇక్కడికి వచ్చేసినాయి. ఎన్ని జాతులు? 3 జాతులు రావడం మనం ఇక్కడ చూస్తున్నాం. ఎక్కడి నుంచి? జలప్రలయం తర్వాత ఎన్ని జాతులు వచ్చినారు? 3 జాతులు. 3 జాతులు ఎవరంటే కనుక నోవాహు యొక్క కుమారులే షేము, హాము, యాఫెతు. వీళ్ళేమో యూదులై ఉన్నారు, ఇశ్రాయేలీలు. వీళ్ళేమో అన్యజనులై ఉన్నారు, వీళ్ళేమో సమరయులై ఉన్నారు. హల్లెలూయా. 3 జాతులు భూమి మీద కొట్టుకోయించడం ప్రారంభించింది. ఆ తర్వాత ఎవరు లేరు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే కనుక నరుల కుమార్తెలు చక్కని వారని చూసి. అప్పుడేమైంది? జలప్రలయం వచ్చింది కదా. దాని తర్వాత వీళ్ళ ముగ్గురే వస్తా ఉన్నారు. అయితే ఇందులోకి షేము అనగా యూదులు, ఇశ్రాయేలు వచ్చారు. హాము సంతానంలో నుండి అన్యజనులు వస్తా ఉన్నారు. ఎవరు వస్తున్నారండి? అన్యజనులు వస్తున్నారు. వీరి అన్యజనులు అంటే సర్ప సంతానం ఓడలో కూడా ప్రవేశించింది. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మరి ఇక్కడి నుంచే నిమ్రోద్ వస్తా ఉన్నాడు. ఎవరైనా నిమ్రోద్ వస్తా ఉన్నాడు. ఆ చరిత్రలన్నీ అర్థం అవ్వాలంటే ఈ చరిత్ర అంతా కావాలా? దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు ఎక్కడి నుంచే నిమ్రోద్ వస్తా ఉన్నాడు. చూడండి, ఓడలోకి వెళ్ళిన వారు ముగ్గురు బయటకు వచ్చారు. వాళ్ళ సంతానాలు ఉద్భవించిన తర్వాత ఇదిగో అబ్రహాం వస్తున్నాడు. అబ్రహాము ఇదిగో తెరహకు పుట్టినటువంటి కుమారులు అబ్రహాము, నాహోరు, హారాను. వీరు ముగ్గురు కూడా తెరహ యొక్క కుమారులు. దేవుని స్తోత్రం కలిగినాక ఇక్కడ అబ్రహాము వంశావళిలో నుండి ఇదిగో ఇస్సాకు, యాకోబు 12 గోత్రకర్తలు. స్తోత్రం కలిగినాక 12 గోత్రకర్తలు ఇక్కడ వస్తా ఉన్నారు. ఇదిగో షేము, అర్పక్షదు, షేలహు, ఏబెరు, పెలెగు, రయు, సెరూగు, నాహోరు, తెరహు అబ్రహామును, నాహోరును, హారాన్ను కన్నాడు. ఇక్కడ నాహోరు అనే పేరు ఇక్కడ కూడా కనపడుతుంది. అయితే ఈ నాహోరు వేరు, ఈ నాహోరు ఇతనికి తాత. స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఇక్కడ కనబడుతుంది హాము, అన్యజనులు. ఇదిగో రిఫరెన్స్ కూషు, మిస్రాయిము, పూతు, కనాను. స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, సెపరేట్గా ఉన్నాడు ఇక్కడ. ఎవరు? నిమ్రోదు, కూషు, శబా, హబీలా, సప్త, రాయమా, సప్తక. తర్వాత ఇదిగో రాయమా నుండి శేబా, దదాను, సప్తగా వస్తున్నాడు. వీళ్ళందరూ సెపరేట్. తర్వాత ఇదిగో నిమ్రోదు లాస్ట్.
నిమ్రోదు ఉన్నాడు అక్కడ. ఇప్పుడు చరిత్రలోనికి వెళ్దాం మనం. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, గ్లోరీ టు లార్డ్. చదవండి ఇప్పుడు 10వ అధ్యాయము ఆదికాండం 6వ వచనం. మిస్రాయిము, పూతు, కనాను కాదు కనాను. ఓకేనా? తర్వాత కూషు కుమారులు చూడండి సార్. షెబా, హవీలా, సప్తా, రాయమా, సప్తక, అనువారు. నిమ్రోదు కనబడుతున్నాడు మరి కింద వెంటనే లేదు. మళ్ళా షేబా, దదాను, కూషు నిమ్రోదుని కనెను. డిఫరెంట్గా చెప్తున్నాడు కదా, ఇందాక లైన్లో చెప్పలేదు. మరలా వీళ్ళని కలిగిన తర్వాత కూషు నిమ్రోదుని అంటా ఉన్నాడు. లాస్ట్ వన్ అంటా ఉన్నాడు. దేని స్తోత్రం కలిగాక. ఇప్పుడు నిమ్రోదు ఎలాంటి వాడు? 8వ వచనం నుండి చదవండి. ఆరంభించను. ఆగండి. ఇక్కడ యెహోవా ఎదుట ఎలాంటి వాడు అంటే ఇతను పరాక్రమం గల వేటగాడు. అంటే ఏం వేటాడుతున్నాడు ఇతను? ఏం వేటాడుతున్నాడు? ఓయ్, ఏం వేటాడుతున్నాడు సార్? జంతువులనా? చెప్పాలి. స్తోత్రం కలిగింది కాక. ఇదేం వేటాడుతున్నాడు? జంతువులను వేటాడుతున్నాడు. కరెక్టేనా బాబు గారు? జంతువులు చూడండి. మన యొక్క దేశపు జాతీయ జంతువు ఏంటి? జాతీయ జంతువు ఏంటి మనది? దేశపు జాతీయ జంతువు బెంగాల్ టైగర్. దేని స్తోత్రం కలిగినాక. హల్లెలూయా. ఏంటది? బెంగాల్ టైగర్. మరి జాతీయ వృక్షం ఏంటి? అదనమాట. మరి ఆస్ట్రేలియా జాతీయ జంతువు ఏంటి? కంగారు. ఎవరు చెప్పారు? మీరేనా? ఓకే, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. కంగారు. దేని స్తోత్రం కలిగినాక. ఇప్పుడు ఆ దేశంలో ఆ జంతువును అతను వేటాడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే కనుక ఆ దేశాన్ని వేటాడుతున్నట్టు. హల్లెలూయా. ఇప్పుడు బెంగాల్ టైగర్ని వేటాడుతాం. ఎగ్జాంపుల్కి బెంగాల్ టైగర్ని వేటాడాడు అనుకుందాం. దేశాన్ని వేటాడుతున్నాడు, ఇండియాని వేటాడుతున్నాడు, మరి ఇంకోటి ఆస్ట్రేలియాని వేటాడుతున్నాడు. ఇలా ప్రతి ఒక్క జాతి దేశానికి కూడా ఒక జాతీయ జంతువు ఉంటుంది, జాతీయ వృక్షం ఉంటుంది, జాతీయ పక్షి ఉంటుంది, జాతీయ జెండా ఉంటుంది. దేని స్తోత్రం కలిగినాక. ఉంటాయా లేదా? ఉంటాయి కదా. ఎక్కడో చదివేసాం, వచ్చి ఇక్కడ పడిపోయాం. గ్లోరీ టు లార్డ్. దేని స్తోత్రం కలిగినాక. ఆ విధంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఏముంది ఇక్కడ? ఇతను ఏం వేటాడుతున్నాడు? ఏం వేటాడుతున్నాడు? దేశాలను వేటాడుతున్నాడు. హల్లెలూయా. ఏం వేటాడుతున్నాడు బ్రదర్? దేశాన్ని వేటాడుతున్నాడు. అతను దేశాన్ని వేటాడుతున్నాడు. చూడండి, యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడని నిమ్రోదు వలని లోకోక్తి గలదు. షీనారు దేశములోని బాబెలు, ఎరెకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఏముంది సార్ అక్కడ? ఏమేమి దేశాలు ఉన్నాయి అక్కడ? షీనారు ఉందా? కనబడుతుందా? షీనారు, బాబెలు, ఇంకా ఎరుకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. దేవుని స్తోత్రం కలిగాక. గ్లోరీ టు లార్డ్. ఇప్పుడు ఏం వేటాడుతున్నట్టు ఇతను? హల్లెలూయా. దేశాలను వేటాడుతున్నాడండి, రాజ్యాలను వేటాడుతున్నాడండి. హల్లెలూయా. మరి ఇతను ఎప్పుడైతే దేశాన్ని వేటాడుతున్నాడో ఆ దేశంలో అతని యొక్క మతమును స్థాపిస్తా ఉన్నాడు. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 3 జాతులు ఉన్నప్పుడు ఇక్కడ ఎవరో
మొదటి షేము సంతానం ఒక్క దేవుణ్ణి ఆరాధిస్తారు. ఏం చేస్తారైనా? ఏకైక దేవుణ్ణి కలిగి ఉన్నారు వాళ్ళు. ఏకైక దేవుని ఆరాధన వారే చేస్తారు. దేవుని స్తోత్రం కలిగినాక వారికి ముగ్గురు దేవుళ్ళు లేరు. మతం అనేటువంటి విధానము, మతం అనేటువంటి సిద్ధాంతాలు అనేటువంటి పద్ధతులు, మతాలు లేదా వివిధమైనటువంటి సంప్రదాయాలు, వివిధమైనటువంటి పద్ధతులు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే కనుక ఈ నిమ్రోదు యొక్క మతములో నుండి వచ్చినాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడి నుండి వచ్చినాయండి ఇవి? ఈ నిమ్రోదు అనగా అన్యజనులలో నుండే ఇది ప్రారంభమవుతా ఉన్నది. ముగ్గురు దేవుళ్ళు అనేటువంటి కాన్సెప్ట్ కూడా అందులోంచి వస్తా ఉంది. బహుభార్యత్వం అనేది కూడా అందులోంచి వస్తా ఉంది. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. చూడండి కదా, సర్పసంతానం కదా, ఎలా అయినా వాడు ప్రయాణం చూడండి ఏం చేస్తున్నాడు. అందుకే జలప్రలయం అయిన తర్వాత ఈ స్టోరీ అంతా మనం చూసుకుంటే కూషు ఎవరిని కన్నాడంటే నిమ్రోదుని కన్నాడు. ఇతను భూమి మీద పరాక్రమశాలి అయినటువంటి, యెహోవా ఏదైతే పరాక్రమశాలి అయినటువంటి వేటగాడైనటువంటి లోకోక్తి కలదు అని వాక్యం సెలవేస్తా ఉంది. ఆ తర్వాత జలప్రలయం తర్వాత ఏం చేస్తున్నాడంటే కనుక 11వ అధ్యాయంలో చదివాం కదా, చదవండి. 11వ అధ్యాయం మొదటి వచ్చింది. ఒక్క భాషయు షేనారు కనపడుతుంది కదా మనకి అందుబాటులో. ఆగండి, ఇక్కడ మరి జల ప్రళయం తర్వాత వీళ్ళు ఎందుకు ఒక మైదానంలో పెద్ద గోపురాన్ని కట్టాలనుకుంటున్నారు? మళ్ళీ ఒకవేళ జల ప్రళయం అని వస్తే ఈ జల ప్రళయం ద్వారా మనం నశించకూడదని ఆకాశం నుండి గోపురాన్ని కడుతున్నారు. ఇలా ఆల్రెడీ దేవుడు ఏం చేశాడు? ఏమన్నాడు ముందు? ఇక నరులు చెడుతనం ఎల్లప్పుడూ కూడా భూమి మీద చెడ్డది కనుక ఇంకా వారిని నేను ఈ జల ప్రళయం ద్వారా నేను నాశనం చేయనని చెప్పాడు. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు? జల ప్రళయం వస్తే మనం కాపాడబడాలి, అర్థమవుతుందా మీకు అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారట. ఏం చేస్తారట? ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ వీళ్ళు ఒకరితోనూ మనుషులతోనూ మాట్లాడుకుంటే ఏం జరుగుతుంది? మనుషులు ఆలోచన పెడతారు అక్కడ. కానీ దేవుడితో మాట్లాడితే, దేవుని స్తోత్రం కలిగింది కాక, దేవునితో మాట్లాడితే, దేవునితో ముచ్చటిస్తే, వాక్యంతో ముచ్చటిస్తే నువ్వు ఏం చేయాలో క్లియర్గా చెప్తాడు దేవుడు. హల్లెలూయా. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది మరి? ఎప్పుడైతే మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చి మనం ఏం చేద్దాం? గోపురాన్ని కడుదాము రండని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటా ఉన్నారు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అంటే కనుక వాక్యం దగ్గరికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. అప్పుడే నువ్వు సురక్షితంగా ఉండగలుగుతావు. లేకపోతే నువ్వు చేసే ప్రతి ప్రయత్నము కూడా విఫలమైపోద్ది. గ్లోరీ టు లార్డ్. దేవుని స్తోత్రం కలిగింది కాక. చూడండి, నేను చాలా స్లోగా వెళ్తాను కదా మీకు. తర్వాత ఒక ఆకాశం నుండి శిఖరమును గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందాం రండి అని మాట్లాడుకొనగా. ఇప్పుడు ఏం కావాలి సార్? వీళ్ళకి పేరు కావాలి. ఏం కావాలట? నేమ్. ఒక పేరు, గొప్ప పేరు మనకి అవసరమైంది. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదిగి వచ్చినప్పుడు యెహోవా ఇదిగో జనం ఒక్కటే, వారికి అందరికీ భాష ఒక్కటే. ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు జనం ఒక్కటే, వారికి అందరికీ భాష ఒక్కటే. యాక్చువల్గా మనకు కూడా ఉన్నది ఒకటే భాష. ఎన్ని భాషలు ఉన్నాయి? మన ప్రాంతం నుండి పక్క ఒక 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు వెళ్తే భాష తెలుగు భాష అయినా వాడు మాట్లాడే మాటలు మనకు అర్థం అవ్వవు. కరెక్టేనా? హల్లెలూయా. మనకు అర్థం కాదు. మరొక రాష్ట్రానికి వెళ్తే ఇంకా మారిపోతుంది. మేన్ హల్లెలూయా. ఇంకో దేశానికి వెళ్తే ఇంకా అసలు నిశాన్ అయిపోతాం మనం ఎంత చదువుకున్నానే. కానీ దేవుని స్తోత్రం కలిగింది కాక ప్రపంచమంతా ఒక్క భాష ఒక్క పలుకు ఉంది. ఇప్పుడు కూడా ఉంది తెలుసా? ప్రపంచమంతా ఒక్క భాష, ఒక భాషను తెలుసా మీకు? ప్రపంచంలోకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ భాష నీకు పనిచేస్తుంది తెలుసా? ఏంటో భాష? ఇంగ్లీష్ ఉంది ఇప్పుడు కూడా ఆ భాష. హల్లెలూయా. ఇప్పుడు ప్రపంచంలో అలాగే వారికి ఒకే భాష ఉంది. ఇప్పుడు మనమైతే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఒక భాష మేనేజ్ చేసేయగలుగుతాం మేళగా, కొంచెం అర్థమవుతుందా? కానీ వారు కూడా అలాగే ఒకే ఒక భాష ఉందండి ప్రపంచం అంతా వాళ్ళందరికీ కూడా. అయితే దేవుడు
ఏం చేస్తున్నాడంటే కనుక వీళ్ళ మరలా ఈ ప్రకారంగా చేయకుండా ఆయన మనుషులందరినీ కూడా తారుమారు చేసేస్తున్నాడట. అంటే భాషలు తారుమారు చేసేస్తున్నాడట. తారుమారు చేయడమే కాదు, చెదరగొట్టేస్తున్నాడు కూడా. దేవుని స్తోత్రం కలిగినాక ఒకటి భాష ఒకటికి అర్థం కావట్లేదు. మరి ఒకటి భాష ఒకటి అర్థం కాకపోతే ఎట్ట కడిస్తేమంటే ఏం తెస్తాడు వీడు? హల్లెలూయా. ఇప్పుడు ఇటక చేయడానికి అడుస్తామంటే గట్టికి బదులు ఇంకోటి తెస్తాడు, దానికి బదులు ఇంకోటి తెస్తాడు, అంతేనా? అప్పుడు మీరు ఎవరి భాష ఎవరికైతే సెట్ అవుతుందో వారు ఒక్కొక్క ప్రాంతానికి చెదిరిపోయినట్లుగా కనబడతాం. దేవుని స్తోత్రం కలిగిందాక దానికి బాబెల్ అని పేరు పెట్టి భూమి అందంతటా చెదరగొట్టాను కనుక. ఇప్పుడు ఎక్కడ చెదరగొట్టేశాడు దేవుడు? మొత్తం భూమి అందంతటా వారిని చెదరగొట్టేశాడు అటు ఇటు. అర్థమవుతుందా? ఇప్పుడు 3 జాతులే ప్రపంచాన్ని స్టార్ట్ అయినాయి. అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి? నోవాహు నుంచి వచ్చినాయి. అక్కడి నుంచి 3 కింద విభాగించబడ్డాయి. దేవుని స్తోత్రం కలిగినాక హల్లెలూయా. దానికి బాబెల్ అని పేరు పెట్టారు. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరూ భాషను తారుమారు చేశాను కనుక అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. మరి చూడండి, ఈ నిమ్రోదు ఏం చేస్తున్నాడు అని మీరు ఆలోచన చేసినప్పుడు తన యొక్క భాష, తన యొక్క విధానం, తన యొక్క చట్టము, అంతే కదా, గెలిచినటువంటి దేశం ఏదైతే ఉంటుందో ఆ దేశం యొక్క రాజే తన యొక్క చట్టాన్ని మాత్రమే ఆ దేశంలో ప్రవేశపెడతాడు. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి చట్టాలు ఇంక పనిచేయవు, వాళ్ళ యొక్క పద్ధతులు ఇంక పనిచేయవు. అందుకే ఇతను ఏదైతే కలిగి ఉన్నాడో అది అన్యజనుల ఆరాధన, బహుదేవత ఆరాధన అనేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టడం కొనసాగుతుంది. దేవుని స్తోత్రం కలిగినాక దీన్ని మనం ఎక్కడికి వెళ్దామనంటే కనుక సంఘకాలంలోకి వెళ్దాం. దేవుని స్తోత్రం కలిగినాక సంఘకాలాలకు వెళ్దాం. సంఘకాలాల్లో ఎఫెసు సంఘకాలం, మొట్టమొదటి సంఘకాలం చదువు. నేను ఎక్కడికి వెళ్తానంటే పెర్గమకి వెళ్దాం. ఫస్ట్ పెర్గమ సంఘకాలంలో 88కి వెళ్దాం. 88వ పారాగ్రాఫ్. అందరూ కూడా సంతోషంగా అర్థమవుతుందా? చూడండి, ఎనభై 83వ పారాగ్రాఫ్లో చూస్తే ఏకదేవుని ఆరాధనను బబులోని వారు బహుదేవత ఆరాధనగా మార్చిరి. ఏం చేశారంట? బహుదేవత ఆరాధనగా మార్చిరి. దేవుని యొక్క సత్యమునకును మరియు దేవుని యొక్క మర్మములకును విరోధముగా అపవాది యొక్క మర్మములు మరియు అపవాది యొక్క అబద్ధము ఆ పట్టణములో లేచినవి. సాతాను నిజంగా ఈ లోక దేవునిగా మారిపోయి ఎవరిని అది మోసం చేసినో వారి నుండి ఆరాధనను పొందుచు నిజంగా అపవాదినే ప్రభువుగా నమ్ములాగున చేసినది. బహుదేవత ఆరాధన వచ్చిందండి. ఒక్క దేవుడికి బదులుగా 3 దేవుళ్ళు అనేటువంటి విధానానికి తీసుకొస్తున్నాడా? శత్రువు యొక్క బహుదేవత మతము త్రిత్వ సిద్ధాంతంతో ప్రారంభమైనది. ఎప్పుడో ఆ ప్రాచీన కాలంలోనే 3 వ్యక్తులలో ఒక్క దేవుడను తలంపు ఆవిర్భవించినది. మన ఆధునిక వేదాంత పండితులు దీన్ని తెలుసుకోకపోతే ఎంత వింతగా ఉన్నది. వారు సాతాను వలన మోసం చేయబడి దేవత్వంలో వారు 3 వ్యక్తులు ఉన్నారని ఇంకనూ నమ్ముచున్నారు. ఆ సిద్ధాంతమునకు అధికారమును గ్రహించు లేఖనము ఒక్కటైనా ఉన్నదేమో చూపించమనండి. హాము సంతతి వారి యొక్క ఈ సాతాను ఆరాధనలో 3 దేవుళ్ళనే ప్రాథమిక భావన ఇమిడి ఉండుట ఆశ్చర్యంగా లేదా? మరి ఇటువంటి దానిని షేము యొక్క సంతతి వారు నమ్మినట్లుగా ఒక్క చిన్న జాడ కూడా కనిపించదు. దానికి అనుగుణంగా ఉన్న ఒక ఉత్సవ ఆరాధన కూడా కనిపించదు. ఆ మాదిరియే వారిలో లేదు. హెబ్రీలు నమ్మినది అదేనని మీరు ఎరుగుదురు కదా. ఓ ఇశ్రాయేలు వినుము, నీ ప్రభువు దేవుడు ఒక్కడే. దైవత్వంలో 3 వ్యక్తులు ఎక్కడున్నారు? షేము సంతతి వాడికి అబ్రహాం ఆదికాండం 18లో ఒకే దేవుణ్ణి 2 దేవదూతలతో చూచెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ త్రిత్వం ఎట్లు వ్యక్తపరచబడినది చూడండి. ఒక సమాంతర త్రిభుజము, ట్రయాంగిల్ ద్వారా అది బయలుపరచబడినది. నేటికి రోమ్లో ఆ విధంగానే చెప్పెదరు. వింత ఏదనగా హెబ్రీలుగా భావన లేదు. అయితే ఎవరిది నిజము?
హెబ్రీలదా లేదా బబులోనీలదా? ముగ్గురులోనున్న ఒకే దేవుని గురించిన బహుదేవతా ఉద్దేశము 3 శిరస్సులున్న విగ్రహమునకు ఒకే శరీరం ద్వారా ఆసియాలో అమల్లోకి వచ్చెను. ఎక్కడొచ్చిందట? ఆసియాలో అమలులోకి వచ్చెను. చూడండి, ఇంకొక చిన్న విషయం. 3 మేధాశక్తులుగా వారిని వివరించిరి. ఇండియాలో ఒకే దేవుడు కానీ 3 రూపములని వారి హృదయముల్లో ముద్రింపబడినది, బ్రహ్మ విష్ణు మహేశ్వరాన్ని. చూడండి, ఇది ఈనాటి ఆధునిక సిద్ధాంతంగా సత్సిద్ధాంతంగా ఉన్నది. జపాన్లో మహాబుద్ధునికి 3 శిరస్సులు ఉన్నవి. ముందు మనము వివరించిన దానివల్లే ఉన్నది. ఆమేన్, గ్లోరీ టు లార్డ్. ఇలా ఎలా వచ్చిందో చూడండి ఒకసారి. ఇది ఇక్కడ చూడండి, 88. సృష్టికర్త యొక్క తండ్రిని ఆరాధించవలసిన అవసరం లేదు కనుక సహజంగానే తల్లి మరియు శిశువు యొక్క ఆరాధనకు మళ్ళీ వారే పూజనీయులండ్రి. ఈజిప్ట్లో కూడా అదే విధముగా తల్లి మరియు కుమారుడు ఐసిస్ మరియు ఓసిరిస్గా పిలవబడుచు ఆరాధించుట వాడుక. ఇండియాలో అది ఈసీ మరియు ఈశ్వర, ఆసియాలో అది సైబిల్ మరియు డియోయుస్, రోమ్ మరియు గ్రీసులో దానికి తగినట్లుగానే ఉండును. చైనాలోనూ అంతే. చైనాలోనికి ప్రవేశించిన కొందరు రోమన్ క్యాథలిక్ మిషనరీలను సంభ్రమాశ్చర్యంలో ముంచివేసిన సంగతి వినండి. అసలు 89. అసలు తల్లి మరియు బాలుని కనిపెట్టవలసిన అవసరం ఇప్పుడు మనకున్నది. అర్థమవుతుంది ఇక్కడ? ఇప్పుడు బహుదేవత ఆరాధన వచ్చేసిందా? హల్లెలూయా. మరి ఎఫెసు సంఘకాలంలో అయితే ఎలా ప్రారంభమైంది అంటే చూడండి, ఎంత దారుణంగా దేవుడినే దెయ్యం అనుకుంటున్నారు ఈరోజు. నిజమేనా? దెయ్యాన్నే దేవుడు అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఆరాధనలు జరుగుతున్నాయి. వాడు ఎలాంటి పరిస్థితిని తీసుకొచ్చాడంటే కనుక వాడే దేవుడిగా ఈరోజు చిత్రీకరించబడతా ఉన్నాడు. హల్లెలూయా. మరి అమ్మను పూజిస్తారు. హల్లెలూయా. ఈ రోమన్ క్యాథలిక్ విధానమే పూర్తిగా వాక్యానికి భిన్నమైంది. పూర్తిగా ఆ తల్లి మరియు శిశువుని పూజించడం అనేది డైరెక్ట్గా ఎవరు పొందుకుంటున్నారంటే ఆరాధన సాతానుడు పొందుకుంటున్నాడు. హల్లెలూయా. చూడండి, డయానా దేవాలయం కడుతున్నారు ఎఫెసు సంఘ కాలంలో. హల్లెలూయా. దానికి ఒక సుందరమైనటువంటి ఆరాధన, సుందరమైనటువంటి దేవాలయం. అన్ని సంఘ కాలాల్లోనూ కూడా రెఫరెన్స్లు ఉన్నాయి అక్కడ. దేవుని స్తోత్రం కలుగుగాక. గ్లోరీ టు లార్డ్. ఖచ్చితంగా మనం ముందు చూడబోతా ఉన్నాం ఇవన్నీ విషయాలు కూడా. ఆల్రెడీ ఈ సంఘకాలన్నీ చదివేశాం, చెప్పుకున్నాం, అన్నీ అయిపోయినాయి. అయితే ఎక్కడెక్కడ ఇది ఏ విధంగా రూపాంతరం చెందుతూ ఉంది, హల్లెలూయా, ఏ విధంగా ఇది ప్రయాణం చేస్తూ ఉంది, హల్లెలూయా. ఒక్కసారి ఈ ఎఫెసు సంఘకాలం చూసేసి వెళ్ళిపోదాం. వాళ్ళు వచ్చారని చూడండి, బయట వచ్చారా? ఎఫెసు సంఘకాలంలో 30 పారాగ్రాఫ్. డోర్ ఎక్కుది. పారాగ్రాఫ్ చూద్దామా? ఎఫెసు యొక్క మతము ఈ మొదటి కాలము ఆ రానున్న కాలంలో ఒక పరిపూర్ణ మాదిరిని చూపించున్నది. మొట్టమొదటిగా ఆ అతి సుందరముగు డయానా దేవాలయం గమనించండి. దానిని ఎన్నో సంవత్సరాల పాటు నిర్మించి అది అతి కళాత్మకంగాను మరియు పరిపూర్ణ నైపుణ్యంతోనూ మలచిన డయానా విగ్రహమును ఆ పవిత్ర ఆవరణలలో నిలబెట్టిరి. తర్వాత చూస్తే 31. ఆలయ సేవ విధానం కూడా చాలా వింతగా ఉంటుంది. అన్నిటికంటే ముందు గమనించవలసినది ఆ యాజకులను వారు నపుంసకులు. ఈ వంద్యులకు యాజకులు జనుల యొక్క వ్యంధ్యత్వమునకు సూచన ప్రాయంగా ఉన్నారు. వాక్యం నుండి తొలగిపోయిన వారికి సూచన కనబడుచున్నది. హల్లెలూయా. తర్వాత 73 పారాగ్రాఫ్లో ఈ నికోలాయితులు ఎవరు? నికోలాయితుల క్రియలు వచ్చేసినాయి ఇక్కడ. దేవుని స్తోత్రం కలిగినాక ఏమొచ్చేసారు ఇలా? నికోలాయితులు అనేటువంటి వారు, నికోలాయితు అనేవాడు ఈ యొక్క యెరూషలేము సంఘంలో ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. అతని క్రియలు వచ్చినాయి, అంటే దుష్టత్వపు క్రియలు అందులోకి ఎంటర్ అవడం చూస్తా ఉన్నాం. ఈ నికోలాయితులు ఎవరు? ఈ పదం 2 గ్రీకు మాటల నుండి వచ్చినది. నికో అనగా జయించుట అనియు, లావోస్ అనగా అర్చకేతర వర్గం అనియు అర్థము. దీని వాస్తవం గమనించండి. ఆ మొదటి సంఘంలో ఎవరో ఏదో చేస్తున్నారు, అది అర్చకేతరులను జయించుట. సంఘంలోని విశ్వాసులను జయించినట్లయితే వారి మీద అధికారము చలాయించవచ్చును. ఏమవుతుందంట?
సంఘంలోని విశ్వాసులను జయించినట్లయితే వారి మీద అధికారము చలాయించవచ్చు. కరెక్టే కదా? స్తోత్రం. ఇప్పుడు ఎవరిని జయించాలంటే ఎవరిని జయిస్తే? సంఘంలో విశ్వాసులు జయిస్తేనట. అంటే ఇప్పుడు వీరే అర్చకేతరులుగా కనబడతా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎలా ఉన్నారంట? అర్చకేతరుగా. నికోలావుస్ అంటే, నికోలాయిత్ అంటే ఏంటి అర్థం? జయించే అధికారం కలిగి ఉన్నారు. అవునా? చూడండి ఇక్కడ ఈ ఎఫెసు, ఒకసారి కూర్చో బ్రదర్, నువ్వు కూర్చో. ఎఫెసు, స్ముర్ణ, పెర్గమ, అంతేనా? 3 సంఘకాలాలు ఉన్నాయి ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. 1వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయం నుంచి. ఎఫెసు, స్ముర్ణ, పెర్గమ. ఈ ఎఫెసు, స్ముర్ణ, పెర్గంలో తెల్లటి గుర్రం వస్తున్నాడు. అంటే మతం అనే ముసుగేసుకుని వచ్చాడు వీడు. హల్లెలూయా. ఈ మతం అనే ముసుగేసుకుని వచ్చి చూడండి, ఈ 3 సంఘకాలాల్లో కూడా మతం అనే ముసుగు ద్వారా ప్రజలను జయిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దాన్ని జయించడానికి దేవుడు సింహపోంటి ఆత్మను పంపించాడని చెప్పుకుంటున్నాం. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. చూడండి, తెల్లని గుర్రం మీద కూర్చుని స్వారీ చేయవాడు. ఆమేన్. క్రీస్తు విరోధని, తెల్లని గుర్రం అనగా మతము అని, ఆ మతం ముసుగులో వాడు సంఘంలోనికి జొరబడి నికోలాయితుల ఆత్మ పెత్తనము చేయని ఆరంభించినని, అయితే దాన్ని ఎదుర్కొంటూ దేవుడు సింహంపటి జీవిని ఆత్మను పంపినని బ్రహ్మం తెలిపెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 2 వచనాల్లో మొదట తెలియబడతా ఉంది. ఈ 3 సంఘ కాలాల్లో ఈ తెల్లటి గుర్రం మతం అనే ముసుగేసుకుని వచ్చి మతం ద్వారా ప్రజలను మభ్యపరుస్తున్నాడు. హల్లెలూయా. ప్రజలను మోసపరుస్తున్నాడు. అంటే దేవుడే దెయ్యముగా చిత్రీకరిస్తూ, దేవుడిని దెయ్యంగా చిత్రీకరిస్తూ, దెయ్యం అనేటువంటి వాడే దేవుడిగా చిత్రీకరించబడుతూ ప్రజల చేత ఆరాధన పొందుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. హల్లెలూయా. 3 సంఘకాలను కూడా వాడు అదే పని చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇదిగో తూయితెర సంఘకాలం వచ్చినప్పటికీ హల్లెలూయా ఎరుపు గుర్రం అంటే వాడే ఇప్పుడు రంగు మార్చాడు. అక్కడ ఆ తెల్లటి గుర్రం మీద ఉన్నవాడే ఇప్పుడు గుర్రాన్ని మారుస్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అదే వ్యక్తి రంగును మార్చుకుని ఎర్రని గుర్రం మీద స్వారీ చేసి తన సిద్ధాంతములనే ఖడ్గం చేత కోట్లాది మంది పరిశుద్ధులను చంపెను. అంటే సత్యం కొరకు నిలబడుతున్నటువంటి వారిని చంపుతున్నాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు దానిని సహించుటకు దూడ వంటి జీవిని ఓర్చుకునే ఆత్మను పంపెను. ఎద్దు. హల్లెలూయా. ఆ తుయితెర సంఘకాలం అయింది. 3 సంఘకాలంలో కూడా వాడు ఏ విధంగా మనుషులు మోసం చేస్తున్నాడు చూడండి. తర్వాత వధ. స్తోత్రం. ఈ తుయితెర సంఘకాలంలో తర్వాత సార్దీస్, ఫిలదెల్ఫియా, ఈ 2 సంఘకాలాలు అంటే 5-6 సంఘకాలాల్లో మనుషుని వంటి ఆత్మను దేవుడు పంపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, అదే వ్యక్తి నల్లని గుర్రము మీద స్వారీ చేసి చీకటి అధికారిగా సంఘమును చీకటిలోనికి నడిపించాడు. వాక్యమును అమ్మేశాడు. అప్పుడు దేవుడు వాడిని ఎదుర్కొనేందుకు మనుషుని ముఖం వంటి ముఖము గల జీవి జ్ఞానము గల ఆత్మని పంపెను. హల్లెలూయా. హల్లెలూయా. వాడు ఏం చేస్తున్నాడండి? దేవుని స్తోత్రం కలిగిన గాక. చీకటి అధికారిగా సంఘంలోనికి వచ్చేసాడు. దేవుని స్తోత్రం. అయితే మనుషుని ఆత్మను పంపి జ్ఞానం గల ఆత్మను పంపాడు. ఇదిగో ఫిలదెల్ఫియా. దేవుని స్తోత్రం కలిగిన గాక. సార్దీస్, ఫిలదెల్ఫియా. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. జ్ఞానపు కలిగినటువంటి ఆత్మను పంపించాడు. 4వ ముద్ర విప్పబడినప్పుడు పాండ్రు వర్ణపు గల గుర్రము అంటే మొత్తం 3 రంగులు కలిపితే వచ్చేటువంటి గుర్రమే అది. ఆ రంగే పాండ్రు వర్ణపు రంగు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. మొదటి 4 ముద్రలు ఎన్ని చెప్పాను? 4 కదా? 4వది. 4వ ముద్ర ఇప్పుడు పాండ్రు వర్ణపు గల గుర్రం మీద అదే వ్యక్తి స్వారీ చేసి ఏ శాఖాభేదం లేకుండా సంఘములన్నిటినీ ప్రపంచ సంఘ సమైక్యలోనికి తీసుకుని వెళ్ళును. హల్లెలూయా. హల్లెలూయా. తెలుపు, ఎరుపు, నలుపుల కలయికే పాండ్రు వర్ణము. నేడు వాడు మానవ రూపం పోపులు ప్రపంచ మతములన్నింటినీ తన అధికారం ద్వారా ఏకం చేయుచుండెను. అయితే వారిని ఎదుర్కొంటూ దేవుడు పక్షిరాజు వంటి జీవిని పంపెను. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే
దాని పాపములలో పాలివారు కాకుండానట్లు హల్లెలూయా దానిని విడిచి బయటికి రండి అని చెప్తుంది వాక్యం. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇప్పుడు 7వ సంఘ కాలంలో ఇప్పుడు ఈ విషయాలన్నింటి కూడా మనం ఏం చేస్తున్నాం, పట్టుకోగలుగుతున్నాం. ఎక్కడ ప్రాబ్లం జరిగింది, ఎక్కడ సమస్య వచ్చింది, ఎక్కడ వాక్య వ్యతిరేకమైనటువంటి విధానం జరిగింది, వాక్య వ్యతిరేకంగా ఎందుకు దుష్టుడు తన యొక్క ప్రయత్నాన్ని ఆదిలో దేవుని యొక్క సింహాసనం దగ్గర నుండి కూడా వాడు చేసేటువంటి ప్రయత్నము ఏంటంటే కనుక మనిషిని పాడు చేయాలి. హల్లెలూయా. ఆత్మను పాడు చేయాలి. దేవుని దగ్గరికి వెళ్లకుండా వాడు ఏం చేయాలంట, దెయ్యం దగ్గరికి నడిపించబడాలి, అనగా నరకానికి నడిపించబడాలి, అగ్నిగుండానికి నడిపించబడాలి అనేటువంటి వాడి తపన ఇంకనూ కూడా కొనసాగుతూనే ఉంది. అప్పుడు వేలాది మందిగా ఇప్పుడు వారు తీసుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు హల్లెలూయా అనేక మందిని తీసుకుని వెళ్ళిపోవాలి. ఎందుకంటే సత్యాన్ని నమ్మనీయకుండా ప్రజలకు ఏం చేశాడు, మతం అని ముసుగేశాడు. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. సిద్ధాంతం అనే ముసుగేశాడు. ఇంకేం చేశాడు, సంప్రదాయం అనే ముసుగేశాడు. హల్లెలూయా. కట్టుబాట్లనే ముసుగేశాడు. హల్లెలూయా. పరిధిని నియమించాడు, సిస్టమ్ నియమించుకున్నాడు. దేవుని స్తోత్రం కలిగాక సిస్టమ్ దాటి బయటికి వెళ్ళకూడదు. అందుకే భూరాజులు దాంతో వ్యభిచరించారని వాక్యం సెలవుస్తాను. ఆ మహాబబులోంచి దేవుని స్తోత్రం కలిగాక ఆ మహావేషుతో ఏకపించారని చెప్తుంది, వ్యభిచరించారని చెప్తున్నాడు. దాని మధ్యములో దాని మొత్తులో ఏమైపోయారు, ఆలిభాగస్తులు అయిపోయారట. స్తోత్రం కలిగిన గాక. వాడు దాని యొక్క ఏహ్యమని మద్యపు తొట్టి దేవుని స్తోత్రం కలిగిన గాక. భయంకరమైనటువంటి పరిస్థితి. చాలా చరిత్రలో చూస్తే కనుక ఎంత నీచమైనటువంటి పరిస్థితులు ఈరోజు క్రైస్తవ జీవితాలు ఉన్నాయో చూడండి ఒకసారి, సంఘాలు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. చరిత్ర అంత క్లియర్గా చెప్తూ ఉంది. రేపు ఎత్తబాటు జరిగేటప్పుడు నిజంగా ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. దాని తర్వాత మహాశ్రమలు భూమి మీదకి వచ్చినప్పుడు దాన్ని తట్టుకోగలిగిన వారు ఎవ్వరూ కూడా ఉండలేరు, తట్టుకోలేరు. దాన్ని ఎదుర్కోవాలంటే కనుక దాని సిద్ధాంతాలను విడిచి బయటికి రావాలి, ఆ సంస్థను విడిచి బయటికి రావాలి, ఆ శాఖను విడిచి బయటికి రావాలి. అందుకే 7వ దూత వర్తమానికుడైనటువంటి ప్రవక్తను దేవుడు పంపించాడు. 7వ సంఘ కాలంలో ఆ పక్షిరాజు వంటి ఆత్మనిచ్చాడు దేవుడు అక్కడ. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎందుకనంటే కనుక అది కోడి పిల్లలతో సహవాసం చేయదు, అది భూ సంబంధమైనటువంటి వ్యక్తి కాదు, అది ఎప్పుడు కూడా పైన స్థలాల్లోనే నివసిస్తూ ఉంటది, ఎత్తైన స్థలాల్లోనే నివసిస్తూ ఉంటది. దాని పాపంలో పాలి భాగస్తులు కావద్దు, దాని సిద్ధాంతాల్లో పాలి భాగస్తులు కావద్దు. దాన్ని విడిచి బయటికి రండి, వాక్యంలో నిలిచి ఉండండి చెప్తుంది వాక్యం. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. చరిత్ర మనం చూసాం. చరిత్రలో జరిగిన 2006 సంవత్సరాలు, 2000 సంవత్సరాల యొక్క చరిత్ర మనం చూసాం. ఆది కాండం నుండి నోవహు కాలం వరకు, ఆ జలప్రలయం వరకు 2000 సంవత్సరాలు. హల్లెలూయా. ఆ జలప్రలయం నుండి యేసుక్రీస్తు వరకు కూడా 2000 సంవత్సరాలు అయింది. హల్లెలూయా. 2000 సంవత్సరాల చరిత్ర మొత్తం 4000. తర్వాత యేసుక్రీస్తు నుండి ఇప్పటికి మరలా 2000 సంవత్సరాలు, మొత్తం 6000 సంవత్సరాలు భూమికి. దేవుని స్తోత్రం. ఇంకో మాట చెప్పాలంటే ఆదాము భౌతికంగా పడిపోయినప్పటి నుంచి, కాలంలో స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా 6000 సంవత్సరాల కాలం వ్యవధి ఇక్కడ. స్తోత్రం కలిగిన గాక. మరలా 2000 సంవత్సరాలకి ప్రతి కదా 2000 సంవత్సరాలకి జలప్రలయం ద్వారా భూమిని నాశనం చేశాడు. తర్వాత 2000 సంవత్సరాలకి క్రీస్తు రక్తము ద్వారా అక్కడ మరలా విభాగించబడుతున్నారు. కరెక్టేనా? ఎంతమంది అయితే లేపబడ్డారు అక్కడ, అప్పటి నుంచి చనిపోయినటువంటి వారిలో పాత నిబంధన పరిశుద్ధులు అందరూ కూడా ఎత్తబడ్డారు అక్కడ. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మరలా ఈ 2000 సంవత్సరాల్లో 7 సంఘ కాలములలో, రైట్, 7 సంఘ కాలముల్లో ఆయన తన పరిశుద్ధులను ఏకం చేస్తా ఉన్నాడు. 7 సంఘ కాలంలో మనం ఇందాక చూపించబడినటువంటి పరిస్థితుల్లోనే ఆ ప్రజలు, ఆ కాలంలో ఉన్నటువంటి ఆ ప్రజలు వాకింగ్ కొరకు నిలబడతా ఉన్నారు. హల్లెలూయా. ఆ ప్రజలు ఆ సింహపు ఆత్మను కలిగి, దేవుని స్తోత్రం కలిగిన గాక, ఆ ఖచ్చితంగా ఆ యొక్క మతం అనే ముసుగుని వెంబడించకుండా, మతం అనే ముసుగు వేసి వచ్చిన వాడిని వెంబడించకుండా వాక్యం కొరకు నిలబడుతున్నారు. శ్రమల కొరకు, దేవుని స్తోత్రం కలిగిన, శ్రమలు అనుభవిస్తున్నారు, నిందలు అనుభవిస్తున్నారు. హల్లెలూయా. వాక్యం కొరకు ప్రాణాన్ని పెడతా ఉన్నారు. ఎద్దు వంటి ఆత్మ వచ్చింది అక్కడ. దేవుని స్తోత్రం. తుయితీర సంఘకాలం. గ్లోరీ టు లార్డ్. దేవుని స్తోత్రం కలిగిన గాక. శత్రు యొక్క కుతంత్రాలను ఎదుర్కొంటున్నారు, వాటిని జయిస్తున్నారు. జయించేవాడే కదా, జయించి వారికి జీవకిరీటం ఇస్తానన్నాడా. వారు నిలబడుతున్నారు అక్కడ. అందులో తన గుంపును ఉన్నది అక్కడ,
తన యొక్క ప్రజలు ఉన్నారు అక్కడ, దేవుని యొక్క ప్రజలు ఉన్నారు అక్కడ. వారు వాకింగ్ కొరకు నిలబడిపోతున్నారు అంతే. శత్రువు ఎంతటి బలవంతుడైనా సరే వాకింగ్ కొరకు నిలబడుతున్నారు. శత్రువు ఎంతటి బలవంతుడైనా సరే, అంతేనా? ఆమేన్. శత్రువు ఎంత బలవంతుడైనా సరే, ఓ మీ దేవుడు ఎక్కడా అని అడిగినా సరే, మా దేవుడి అగ్నిగుండంలోంచి బయటికి తీసుకురాగలిగినటువంటి సమర్థుడు అంటున్నారు అంతే. ఒకవేళ తీసుకురాకపోయినా సరే మేము మా దేవుడిని పూజిస్తామని ఓ నెబుకద్నెజరు అని అంటున్నారు. ఎవరెల్లో? ముగ్గురు వ్యక్తులు. ఎవరెల్లో? శద్రకు, మేషకు, అబేద్నెగోలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రపంచమంతా ఆ యొక్క దానియేలు 2వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ ప్రతిమను ఆరాధిస్తున్నారు. కానీ ముగ్గురు ఆరాధించకపోతే నష్టం ఏమొచ్చింది? ఏమండి? ముగ్గురు ఆరాధించకపోతే నష్టమేంటి? ముగ్గురు ఆరాధించకపోతే నష్టమేంటి? ఈ కొద్దిమంది ఆరాధించకపోతే నష్టమేంటి? దేవుని స్తోత్రం కలుగును గాక. yes, ఆ ముగ్గురే కావాలి సాతాను గారికి. హల్లెలూయా. ఆ ముగ్గురే కావాలి. ఆ ముగ్గురే ఆరాధించాలి. ముగ్గురిని మ్రొక్కునట్లుగా చెయ్యాలి. ఈ ప్రపంచంలో ఎవడైనా సరే అందరిని నెబుకద్నెజరు రాజు ఏకం చేస్తున్నాడు. ఎందుకు పట్టుకుపోయాడు కదా ఆడికి. ముగ్గురు కూడా వీళ్ళ ముగ్గురు ఆరాధించట్లేదు అనేటువంటి సమాచారం రాజు దగ్గరికి వచ్చింది. ఎస్, లాక్కు 2 వాళ్ళని అంటున్నాడు. ఏ అగ్నిని 7 అంతలు చేయండి అంటున్నాడు. అలా అంటున్నారు. ఎవరిని? ప్రపంచ రాజుని. ఏమన్నారు? నెబుకద్నెజరు. పంచాయతీ ప్రెసిడెంట్ ఎవడన్నా ఏమండి అనకుండా పిలవండి. మీరు పేరు పెట్టి వెళ్ళని చెప్తాను. దేవుని స్తోత్రం కలిగిన కాక. పేరు పెట్టి పిలుస్తారా? మన పంచాయతీ ప్రెసిడెంట్ని పిలవగలమా? పిలవలేరు. ప్రపంచానికి రాజుని నెబుకద్నెజరు అని పిలుస్తున్నారండి ముగ్గురును. ఏమైనా చేసుకో ఏంటి? ఏమైనా చేసుకో. మేము మాత్రం మా దేవుడిని మొక్కుతాము, మా దేవుడికి ఆరాధన చేస్తాము. ఏకైక దేవుని ఆరాధన వారు కట్టుబడి ఉంటారు అంతే. అక్కడ స్తోత్రం కలిగిన గాక. మా దేవుడికి మొక్కుతాం మేము. ఇంకెవరికే మొక్కము. మొక్కకపోతే కనుక ఇదిగో 7 అంతలు చేసి అందులో పడేస్తామన్నారు. నువ్వు 7 కాదు 12 అంతలు చేసుకో, నో ప్రాబ్లం. తీసుకెళ్ళి పడేస్తారు కట్లు కట్టి. హల్లెలూయా. కట్లు కట్టి పడేస్తుంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ ఏం జరుగుతుంది? కాలిపోయారా? అసలు వాళ్ళ తల వెంట్రుక కూడా కాలిపోతారు. దేని స్తోత్రం కలిగిన కాక. ఏం కాలిపోలేదు? వెంట్రుక కూడా కాలిపోలా. ఆమేన్. అందుకే నీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నది మాకు. హల్లెలూయా. వెంట్రుక కూడా కాలిపోలేదు. ఆకలి వేస్తుందా? దేని స్తోత్రం. నాకు బాగా వేస్తుంది ఆకలి. ఏం చేయను మరి? దేని స్తోత్రం. ఆమేన్. ఎంతకంటే గొప్ప ఆహారం కూడా లేదు. హల్లెలూయా. ఇవి ఉన్నాయి కదా వస్త్రాలు, అసలు అవి స్మెల్ కూడా రావట్లేదు. కాలిపోయినట్టు వెంట్రుకలు కాలిపోలేదు, స్మెల్ రావట్లేదు, కాలిపోయినట్టు అంతే. ఎవరు వచ్చారు అక్కడికి? రాజు వచ్చాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సర్వాధికారి, సృష్టికర్త, మహనీయుడు, ఓ అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సృష్టికే జీవం పోసినటువంటి దేవుడైన ఆయన దిగి వచ్చాడు అగ్నిలోనికి. ఆయన వచ్చినప్పుడు ఏమైంది? అగ్నిలో ఉన్న అగ్నినే తీసేశాడు. అక్కడ దేవుని స్తోత్రం కలుగుగాక. అగ్నిలో ఉన్న అగ్నినే తీసేశాడు. ఇప్పుడు ఏముంది? అగ్ని మండుతుంది. పొద మండుతుంది. అక్కడ కాలిపోవట్లేదు. హల్లెలూయా. ఇక్కడ మండుతుంది. ఏడాదిలో కాలిపోవట్లేదు. అగ్నిలో ఉన్న ప్రభావమే లేదు, వెలుగు వస్తూ ఉందంతే. కానీ అగ్ని దాని యొక్క వేడి యొక్క గుణాన్ని కోల్పోయింది. స్తోత్రం కలుగును గాక. సృష్టికర్తకు లోబడుతుంది అక్కడ. ఆమేన్. సృష్టికర్తకు లోబడుతుంది అక్కడ. సృజించిన వాడు ఆయనే కాబట్టి హల్లెలూయా. లోబడుతుంది అక్కడ. ఎవరెళ్ళంటే కనుక ప్రపంచ రాజుని ఎదుర్కొన్నటువంటి విశ్వాస వీరులు అని చెప్పాలి కదా. హల్లెలూయా. ఈరోజు ప్రపంచం యొక్క ఒత్తిడి నీ పైన వచ్చినప్పుడు నువ్వు వాక్యం కొరకు నిలబడతావు, నువ్వు దేవుడి కొరకు నిలబడతావు, వాక్యం కొరకు నిలబడతావు. ఏం జరిగినా కూడా వాక్యం కొరకు నిలబడుతున్నామా? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి చెప్పాలి హల్లెలూయా అని. నిలబడుతున్నావు. ఏది జరిగినా వాక్యం కొరకు నిలబడతావు నువ్వు. లేకపోతే ఏం చేస్తావు? పారిపోతావు. ఏమవుతుంది? బాబు ఎంతమంది మొక్కుతున్నారు చెప్పుకుంటారు. ఎవరన్నా ఎంతమంది మొక్కుతున్నారు, ఎంతమంది ఆరాధిస్తున్నారు బామ్మని. ఎలా మొక్కెత్తి బతుకుతావు కదరా నాయన, ఎందుకు చచ్చిపోయి ఏం చేస్తావు? అంతేనండి మాటలు అలాగుంటాయి. కానీ ఏం జరుగుతుంది?
నో 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 మా దేవుడు రక్షించడానికి సమర్థుడే, రక్షించకపోయినా కూడా చావడానికి మేము చావడానికి సిద్ధంగా ఉన్నాం మేము, నో ప్రాబ్లం. అప్పుడు రాజు వెళ్తున్నాడు, ఓ శద్రక్ మేషక అబేద్నెగోలు రండి బయటికి రండి అన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఏంట్రా ముగ్గురు మనుషులు అయితే నలుగురు కనబడుతున్నారు అక్కడ, ఆమేన్, మీరు బయటికి రండి అని చెప్పి, మీ దేవుడే గొప్పవాడు, ఆమేన్, ఎలాంటి దేవుడు ఎవరు లేరు. హల్లెలూయా. ఒప్పుకోక చస్తాడా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒప్పుకోక చస్తాడా ఇప్పుడు? మరి నీ దేవుడు ఎలాంటి దేవుడు అయి ఉన్నాడు ఇక్కడ, ఆమేన్. అందుకే సమస్త రాజ్యాలు ఒకటైనా కూడా నీ దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు, ఆమేన్ ఆమేన్. నీ పక్షాన్ని నిలబడతాడు ఆయన, నీకు తోడుగా ఉంటాడు ఆయన, నీకు అండగా ఉంటాడు ఆయన, నీకు ఏ మాత్రం కూడా పగలు ఎండ దెబ్బ రాత్రి వెన్నెల దెబ్బ తగలనీయడు ఆయన. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అందుకే మనం ఈ వాక్యంలోని ఈ కాలపు వాక్యం ఇటు గుర్తించాలి, దేవుని యొక్క ప్రత్యక్షత పైన కట్టబడాలి. అవునా? ఆదాము హానోకు సహవాసం కలిగి ఉన్నారు అక్కడ. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా హల్లెలూయా. గ్లోరీ టు లార్డ్. హానోకు నోవాహు అక్కడ సహవాసం కలిగి ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. నిజంగా ఈరోజు నీకు వాక్యంతో సహవాసం కలిగి ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి, నిత్యము ఆయనతో నడవలసిన వాడు అన్నావు. దట్ వాజ్ ఫైనల్, అదే ఫైనల్. ఇక ఈరోజు నిజంగా నువ్వు కనుక వాక్యాన్ని నీ మనసుని దేవునికి అర్పించి దేవునికి వాక్యానికి లోబడి ప్రభు కొరకు జీవించాలని ఆశ కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడదాం. లేచి నిలబడి ప్రభుకు జీవితాన్ని సమర్పించుకుందాం.